యా నమస్తే, నేను విజయారెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి నిజంగా ఎన్ని సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందామా, సినిమాలు అందామా, ఎన్ని తల తన్నే విధంగా ఉంది. అసలు ఎవరు చెప్పినా కూడా ఏమనిపిస్తుంటుంది అంటే జనరల్గా డిస్కస్ చేసుకుంటారు, ఇదే నిజమేమో, అంటే దస్తగిరి చెప్పినప్పుడు నిజంగా దస్తగిరే ఇది చేసిండేమో, లేకపోతే గంగిరెడ్డి. వివేకానందరెడ్డి ఇష్యూలో ఎక్కువగా మనకు వినబడిన పేరేంటి అసలు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి చేసిండట. ఇవన్నీ కూడా ఎందుకు అవినాష్ రెడ్డి పేరు ఇంత బలంగా చేకూరిందంటే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆయన చుట్టే జరిగింది. మ్యాక్సిమం ఆయన జైలుకు పోబోతున్నాడు, ఆయన ఏ రకంగా లిఫ్ట్ చేయబోతున్నాడు, ఇవన్నీ మనం చూసినాం. సో దీని గురించి మనం కొంత డీప్ డిస్కస్ చేయాలంటే దీని మీద అక్యురేట్గా వర్క్ చేసిన వాళ్ళైతే మనకు కూడా ఒక నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. సరే, కనీసం మనకు క్లారిటీ వచ్చే అవకాశం అన్నా ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. పులివెందుల్లో ఆయన సిఐగా పనిచేసారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. దాని తర్వాత ఆయన అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినరు. ఆయన పర్సనల్గా తీసుకొని ఈ కేసుని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసారు. అయితే ఆయన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటనేది ఈరోజు ఆ వ్యక్తిని మేము ముందుకు తీసుకొచ్చాను. రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీకు మిర్రర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయితే నాకు కూడా క్యూరియాసిటీ ఉండిందంటే, అంటే సంబంధం లేని వ్యక్తి మీద నిజంగానే అపవాదు వేస్తున్నారా, నిజంగానే ఆ వ్యక్తే ఈ ఘాతుకాన్ని పాల్పడ్డా తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు కూడా చాలా ఉంది. బట్ ఈరోజు మాత్రం నేను ఒక సరి అయిన వ్యక్తిని నేను కలిశాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్డ్ అయ్యి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ పేజీలు ఛార్జ్షీట్లను పట్టుకొని మీరు ఎంత డీప్గా ఇన్వెస్టిగేట్ చేసిరో అర్థమైంది. సార్, ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ అందరికీ ఈ క్వశ్చన్స్ అన్నీ విన్నట్టుగానే అనిపిస్తాయి, కానీ మనకు ఎప్పుడు కూడా సరి అయిన సమాధానాలు రాలేదు. అయితే వైఎస్ సునీతమ్మ నర్రెడ్డి, వాళ్ళ ఇంటి పేరేంటి? నర్రెడ్డి సునీతమ్మ. ఆమె ఒక్కరినే టార్గెట్ చేస్తుందో తెలిసిన విషయమే లోకానంతటికి కూడా. అది కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పి చాలామంది ఉన్నారు. చంపిన వ్యక్తి పక్కనే ఉంటాడు, కానీ ఆయన బెయిల్ రద్దు కాకుండా మాత్రం లూథ్రాన్ పెట్టి హై అడ్వకేట్ని పెట్టి వాదిస్తారు. సార్, దీంట్లో మీరు ఇంత డీప్గా ఇన్వెస్టిగేట్ చేసారు కదా, మీరు ఏం చెప్తారు సార్? నిజంగా ఏం జరిగింది? అంటే మొన్న ఆయన కొన్ని డౌట్స్ కూడా వ్యక్తం చేసిరు. ఎవరు? అవినాష్ రెడ్డి. రెండో పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చుకొని. ఆ కొడుక్కి డిఎన్ఏ టెస్ట్ చేసే దమ్ముందా, డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలి అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా. ఆ లెటర్ ఏదో రాసిరు, ఆ లెటర్ బయట పెట్టాలని. సో మీరు ఏం చెప్తారు సార్? ఇంకా చూడమ్మా, నేను పులివెందుల్లో 2004 జనవరి 15 నుంచి, అంటే ఆయన సీఎం కాకముందు నుంచి, అదే అక్కడ రిగ్గింగ్ ఆపమని వేసారులేండి నాకు అప్పుడు. 2008 ఏప్రిల్ వరకు నేను అక్కడ పనిచేసా. తర్వాత అదే ఊరితో నేను కంటిన్యూగా టచ్లో ఉన్నా. తర్వాత వివేకానంద రెడ్డితేమి, వైఎస్ భాస్కర్ రెడ్డితేమి, జగన్మోహన్ రెడ్డి గారితోనేమి, అందరితో నేను కాన్స్టెంట్గా టచ్లో ఉన్నా. చాలా ఇదిగా వాళ్ళంటే ఆ కుటుంబంతో. ఈవెన్ వివేకానంద రెడ్డి పెద్ద బామర్ది శివప్రకాష్ రెడ్డి గారితో కూడా మేమంతా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఓకేనా? మీరు అడుగుతున్నారు ఏం జరిగింది అనేక ఒక కేసు రిజిస్టర్ అయినారు, ఆయన చనిపోయినారు. ఒకటి సిట్ 1 అని ఏపీ పోలీసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొంత తీశారు. తర్వాత సిట్ 2 అని కొంతకాలము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలంలో అంటే స్టేట్ పోలీస్ చేసింది. తర్వాత ఈమె నాకు నమ్మకం లేదని సిబిఐకి కావాలని అడగడము, ఏపీ హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు సిబిఐకి ఇవ్వడము, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు చేసింది ఇది మొత్తం 4-5 ఛార్జ్షీట్లు. ఇవి ఫైనల్ ఛార్జ్షీట్. ఇవన్నీ కూడా నేను లైన్ చదివినా. లైన్ చదివి, ఎందుకంటే నాకు కొన్ని అసంబద్ధంగా కూడా అనిపిస్తాయి కదా. ఇప్పుడు మీరు విజయారెడ్డి ఈ స్టేట్మెంట్ అది చదివితే విజయారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చింటే లేదా అనేది నాకు తెలుస్తుంది కదా. ఎందుకంటే నాకు 2004 నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ ఏరియాతో, ఆ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను ఆ విజయారెడ్డిని పోయి అడిగినా, నేను ఏమంటే ఎవడుసారి చెప్పింది, నేను పేపర్లో చూస్తే నేను అట్లా చెప్పానని తెలుసుకున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినంత స్టేట్మెంట్ రాసుకున్నారు. రియల్ స్టేట్మెంట్స్ ఈ విధంగా చెప్పమని నన్ను బెదిరించింది నిజమే రామ్ సింగ్ అని అతను.
కానీ నేను ఇట్లా చెప్పలేదు సార్, అది అబద్ధం సార్ అని. అరే అని అప్పుడు అన్ని స్టేట్మెంట్లు కూడా నేను అందరినీ అంటే ప్రాబబుల్ అంటే రిలవెంట్ విట్నెస్లంతా చూసే ఇదంతా కూడా అబద్ధం అని చెప్తున్నారు. నెంబర్ 1. మీరు అవినాష్ రెడ్డి గురించి అడిగారు, ఎందుకు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తారు? ఇప్పటికి కూడా ఆమె అదే కదా, మన సుప్రీంకోర్టు తోసిపించింది. చేస్తున్నా. ఇక మీరు మళ్ళా వేయకండి అన్నట్టుగా ఈ కరెక్ట్ ఇన్వెస్టిగేట్ జరగట్లేదు, రీఇన్వెస్టిగేట్ చేయమని వచ్చిన తర్వాత అడుగుతుంది. సుప్రీంకోర్టు తిడుతుంది, సిబిఐని తిడుతూ ఉంది, అందరిని తిడుతూ ఉంది. అది లోకల్ చిన్న సిబిఐ కోర్టును కూడా సరైన దశలో చెయ్యలేదు, నిందిస్తుంది, నేను చెప్పినట్లు చేయడం లేదు. అవును, అది మరి మానసిక స్థితి ఏమో, అది ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, దీంట్లో ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన స్టేట్ పాలిటిక్స్ చూస్తున్నాడు, సెంట్రల్ పాలిటిక్స్ అన్నీ చూస్తున్నాడు. పులివెందల్లో ఏం లేడు, కానీ పులివెందల్లో ఉండి రాజకీయం నడిపించిందంటే వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ స్టేటు ఈయన ఏం చెప్తే అది అక్కడ అమలు చేస్తాడు వివేకానంద రెడ్డి. వాళ్ళ టీం అలా ఉండే, పైన అన్న కింద తమ్ముడు చేస్తుండ్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏమైంది? జగన్మోహన్ రెడ్డి స్టేట్ పాలిటిక్స్ చూస్తున్నాడు, మిగతా అంతా చూస్తున్నాడు, ఓ పార్టీకి లీడర్ అయిపోయినాడు ఆయన. ఆయనే అధ్యక్షుడు, ఓన్ పార్టీ కూడా ఓన్. అక్కడ ఎవరు ఉన్నారు? అవినాష్ రెడ్డిని పెట్టుకున్నాడు ఆయన. ఆయన సెలెక్షన్ ఆయన ఇష్టం, ఎందుకంటే సొంత పార్టీ కాబట్టి ఆయన ఇష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి ఎలా చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి అలా ఉన్నాడు. ఇంకా వివేకానంద రెడ్డి కన్నా ఇప్పుడు తర్వాత వాళ్ళ కూతురు పుణ్యమని ఆయనకున్న అవలక్షణాలన్నీ బయటకు వచ్చాయి. అవినాష్ రెడ్డికి చిన్న మచ్చ పెట్టేకి లేనంత క్యారెక్టర్ ఉన్నవాడు అతను. ఆయన పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందిని క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఎవడు సూట్ అవుతాడు మా చిన్నాయన పోసి, ఎందుకంటే వాళ్ళ చిన్నాయన ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీలో అగ్రికల్చర్ మినిస్టర్ విజయమ్మ మీద కూడా పోటీ చేశాడు. ఈయన ఇంకా సొంత పార్టీ పెట్టుకొని అడుగులేస్తుంటే ఆయన యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఆయన్ని తీసుకుంటే కూడా అంత పెద్ద ఉండదు, వయసు అయిపోయింది, ఆయనకున్న అవలక్షణాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అవాయిడ్ చేసి ఎవరు అన్నప్పుడు అవినాష్ రెడ్డి దొరికాడు. అబ్బాయి లండన్లో ఉండొచ్చాడు, ఆయనకు చిన్న సిగరెట్ కానీ మందు కానీ ఒక మాట దుబారు వచ్చేది కానీ ఏం లేదు. ఆయన 1 year 2 years అబ్జర్వ్ చేసి అప్పుడు ఇతను మనకు సూటబుల్ అని చేసుకున్నాడు. పైగా నమ్మకస్తులు కూడా ఉండాలి కదా పార్టీలో. అంతా ఆయన మీద వివేకానంద రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ఎందుకు వదిలేస్తుంటే సొంతం రక్తం పుట్టి పంచుకొని పుట్టినోడు, అంత నమ్మకస్తుడు ఆయనకి. రాముడు లక్ష్మణుడు ఉన్నట్లు ఉంది. ఈయన కూడా అంత వాడు కావాలంటే అని చూస్తే ఈడే లక్ష్మణుడు ఉన్నట్లున్నాడు, వాళ్ళ చిన్న ఆయన కొడుకే కదా. పైగా వైఎస్ భారతికి ఇమ్మీడియట్ కజిన్, మేనత్త కొడుకు. ఈసీ గంగారెడ్డి సిస్టర్ని చేసుకున్నాడు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈసీ గంగారెడ్డి సిస్టర్ కొడుకే అవినాష్ రెడ్డి, ఇమ్మీడియట్ కజిన్. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. కాబట్టి అక్కడి నుండి నాకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని అతన్ని సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. అది ఆయన ఇష్టం. వీళ్ళ సిస్టర్స్ ప్రాబ్లం ఏమంటే, ఈ సిస్టర్ నర్రెడ్డి సునీత భర్త, మీ ఫాదర్ చనిపోతే నువ్వు సీఎం అయ్యావు కదా, మొత్తానికి సీఎం సీటు నువ్వు సంపాదించుకున్నావు, సీఎం అయినావు, సీఎం అవుతావు, సీఎం క్యాండిడేట్. అది ఆయన పార్టీ పెట్టుకొని సరే ఏదైనా కానీ నువ్వు ఆ ప్రభనే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఇమేజ్తోనే కదా. మా నాన్న చనిపోతే మేము కదా ఎంపీ కావాల్సింది, లేకపోతే నా భర్త కావాలా? ఆడేవుడు అవినాష్ రెడ్డి. అది ఒక్కటే ఆ ఎంపీ సీట్ చుట్టే ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాయన గారు కూడా మిగతా కుటుంబ సభ్యులు అంటలే వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎందుకు, అవినాష్ రెడ్డి ఎందుకు, మన ఫ్యామిలీలోనే ఎవరికి ఇవ్వచ్చు కదా అని. ఇస్తాడు ఆయన. ఇస్తే ఎక్కడుంటుంది? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఇన్కాన్స్టెంట్గా ఉన్నారో వాళ్ళంతా. ఆయన సెలెక్షన్ కరెక్ట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆడ కరెక్ట్ మ్యాన్ ఉండాలని అంటే కరెక్ట్ మ్యాన్ పెట్టుకున్నాడు. వీళ్ళ ప్రాబ్లం అది. ఓకే, డన్. ఓకే, మీరు అన్నట్టుగా ఆ ఎంపీ సీట్కి సంబంధించి ఎంపీ సీట్ లేకుండా ఉంటే అవినాష్ రెడ్డి అక్కడ రానే రాడు. అయితే ఈ కేసు కూడా ప్రాపర్గా ఎవరు చెప్తున్నారో వాళ్ళు ముద్దాలు అయిపోతుంది. అయితే ఒక రింగ్ చేసే ఆ రింగ్ మధ్యలో అవినాష్ రెడ్డిని అంత స్టాండర్డ్గా ఎట్లా నిలబెట్టగలిగారు ఈ కేసులో మీరు? ఎందుకంటే ఎక్కడ నిలబెట్టలేకపోయినారు. అంటే ఆయన మీద అయితే డౌట్ వచ్చే విధంగా. డౌట్ అంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం సిబిఐలు చెప్పితే ఎన్ని డొల్లా ఉన్నాయో నేను చెప్తాను. అవినాష్ రెడ్డికి ఫిక్స్ చేసేకి ఎన్ని కాంట్రడిక్షన్లు ఉన్నాయో, వాళ్ళ స్టేట్మెంటే కాంట్రడిక్షన్ అయింది, వాళ్ళ ఫైండింగ్సే కాంట్రడిక్షన్ చేసుకున్నారు సిబిఐలు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఇన్వెస్టిగేటింగ్ వాళ్ళ స్టోరీ సెల్ఫ్ కాంట్రడిక్టర్ ఉంటే అది సముద్రంలో వచ్చిన చక్కెర ఉన్నట్లే, ఏం పనికిరాదు అది. అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి.
ఒకవేళ అపవాదం మీరు దానికన్నా డిపార్ట్మెంట్ దానికన్నా ఎక్కువ చేసింది పేపర్స్, మీడియా ట్రయల్స్. వాళ్ళు రాసిన పనికిమాల స్టేట్మెంట్లు అనేవి పెద్ద పెద్దగా ఫస్ట్ పేజీలోనే వేసి మైండ్ అట్లా చేయగలిగినారు. అప్పుడే నేను వాళ్ళకు చెప్పా, మీరు ఓపెన్గా పోయి దాన్ని ఖండించాలయా అని. దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా మా చిన్నాయన టాల్ పర్సనాలిటీ పాలిటిక్స్లో ఇక్కడంతా చాలా గౌరవప్రదంగా ఉన్నాడు, చనిపోయినాడు. ఓకే, ఇప్పుడు మేము ఇవన్నీ దోడుతూ ఉంటే ఆయనకు రెండో భార్య సంగతి వస్తుంది, కొడుకునేది వస్తుంది, మనం కూడా తిప్పలే కదా. ఊరంతా స్త్రీలోలుడనే వస్తుంది. ఆయన క్యారెక్టర్ని ఎక్కడ అశాసిన్ చేస్తావు? ఆల్రెడీ అయినా వచ్చింది కదా బయట, తర్వాత వచ్చింది. వాళ్ళు అది ఏది రాకూడదని ఆగారో, వాళ్ళు ఎవడు శివుడు గర్రలం మింగుతాడే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మింగేసి, అది ఏదైతే ఈయన గురించి అపవాదు రాకుండా, ఆయనకు అపకీర్తి రాకుండా, ఆయన కీర్తిని అలాగనే నిలబెడదామని చూస్తే అది నిలవల్లే. వీళ్ళు దాన్ని పీకి మొత్తం అంతా బయటికి చాటాభారతం చేసి పారేశారు. ఇంకో క్వశ్చన్ చాలా మందికి ఉన్న డౌట్, జనరల్గా మన హిందూ వివాహ చట్టం ప్రకారం అయితే రెండో పెళ్ళి అనే మాట లేదు వాస్తవాన్ని. సరే, ఆయన మతం మార్చుకొని చేసుకున్నాడు కాబట్టి ఆయనకు రెండో పెళ్ళి అయింది, ఆయనకు ఒక వారసుడు పుట్టాడు అనే మాట వచ్చింది కదా. అసలు నిజంగా అంటే మీరు అన్ని ఆల్మోస్ట్ చాలామంది పర్సన్స్ కలిసి ఉంటారు. ఇప్పుడు ఆమె ఆ షమీమ్ అనే వ్యక్తిని కూడా మీరు కలిసి ఉంటారు. నేను షమీమ్ని కలవలేదండి. ఆమె స్టేట్మెంట్ 25 పేజీలు స్టేట్మెంట్ ఉంది కదా. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా. నేను అది 300 మంది స్టేట్మెంట్లు రాసింటారు వాళ్ళు, 250-260 మంది స్టేట్మెంట్లు. అన్ని లైన్లు చదివా నేను. అన్ని స్టేట్మెంట్ల కన్నా అత్యంత నిబద్ధతతో నిజాయితీతో ఇచ్చిన స్టేట్మెంటు షేక్ షమీమ్ది. చెప్పండి ఒకసారి ఏముంది అందులో. అది చెప్పాలంటే బ్రీఫ్ అంటే మంచి డైరెక్టర్కి ఇస్తే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది. మంచి కళాత్మకమైన హృదయానికి ఇస్తే 26 పేజీలు ఉంటాయి, 25 పేజీలు అనేది. అంటే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే ఇంత దాకా వచ్చింది కాబట్టి. జనరల్గా ఆయనకు ఒక పేరు ఉంది, ఆయనకు జనరల్గా ప్రజల్లో ఉందో లేకపోతే వాళ్ళ కూతురు ద్వారానే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఎందుకంటే లేకపోతే ఆయన కూతురు ద్వారా కాదు, కూతురు వలన అదే మీరు అన్నట్టుగా లిటిల్ బిట్ ఒక ఉమెనైజర్ అనే ఒక ఆయనకు ముద్ర వేసిరు కావచ్చు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన నిజంగా ఒక లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్టుగా లవ్ చేసి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే పాయింట్లో దాంట్లో అంశాలు చెప్తారా? అది బ్రీఫ్గా ఆమె స్టేట్మెంట్లోనే బ్రీఫ్గా చెప్పండి. నేను యాక్చువల్గా క్రొనాలజికల్ ఆర్డర్ కూడా తయారు చేశాను ఆమెది, కానీ అది బ్రీఫ్గా చెప్తా. చెప్పండి. వెరీ బ్రీఫ్. ఆమె గౌరవానికి కూడా మనం భంగం కలుగుకోవాలి. వాళ్ళ ఫాదర్ పేరు కూడా దస్తగిరే, షమీం. వాళ్ళది బలపనూరు, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ వల్ల జన్మస్థలం. కానీ సింహాద్రిపురం పులివెందులకు ఒక 10-15 కిలోమీటర్ దూరం. ఆయనకు 5 మంది ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టినాడు సుభాన్ అని. అంటే మా ఏరియాలో రాయలసీమలో కొడుకు అవసరం, కూతురుతో ఎవరు సాటిస్ఫై గారు, కొడుకు ఉండాలా, వాడు కట్టె పట్టుకోవాలా, మనకు ఇచ్చేస్తాడనేది నమ్మకం, మా సెంటిమెంట్. 5 మంది ఆడపిల్లలు కొడుకు కోసం. కానీ ఆ ముస్లిం అతనికి దస్తగిరికి మనం చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. ఆయన అభ్యుదయానికి 5 మందిని పీజీలు చదివించాడమ్మా. పీజీలు చేశారు అమ్మాయిలు. 18 acres 15 acres ఆశ్రమిస్తాను. అంత గొప్ప తండ్రి చేశారు. మొదటి కూతుర్ని ఆ పక్కన సింహాద్రిపురంలో భాష అని అతనికి ఇచ్చారు, డిగ్రీ చదివాడు అబ్బాయి. ఈ అయిపోయిన తర్వాత ఈమె బయోటెక్నాలజీ చేసింది. అప్పుడు బయోటెక్నాలజీకి ఏదో పెద్ద భవిష్యత్తు ఉందన్నట్లుంటే అది చేసింది అమ్మాయి. వాళ్ళ అక్క మ్యారేజ్ అయిన అమ్మాయి, ఈమె అమ్మాయి మన అమీర్పేట ఏరియాలో పీజీ హాస్టల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షమీమ్కి ఏమంటే అప్పుడు క్వాలిటీ Q&A అని క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఉద్యోగాలు వస్తుండే ఫార్మసీలోన. ఈమె రెడ్డి ల్యాబ్స్లో అప్లై చేసింది. రెడ్డి ల్యాబ్స్లో అప్లై చేస్తే అక్కడ ఎంక్వైరీ చేస్తే ఈమెది పులివెందుల అని తెలిసినప్పుడు మీకేమో సీఎం వాళ్ళ ఫ్యామిలీ ఎంపీతోనో లెటర్ తీసుకొస్తే ఇస్తారాడా అని చెప్పారు. వెంటనే వాళ్ళ బావకు ఫోన్ చేయడం ఇక్కడి నుంచి, వాళ్ళ బావ సార్ని అప్రోచ్ కావడం. ఈయన ఎవరికైనా అప్రోచబుల్, మన దొరుకుతాడు ఎవరు వివేకానంద ఎప్పుడు ఆఫీస్లో కట్టలు సంతకాలు పెట్టింటాడు లెటర్స్ కూడా. అక్కడ గోపి అని ఎక్స్ కర్ణం, ఆయన టైపిస్టు, ఆయనకి ఈయన చెప్తే దానికి కావాల్సినది ఇచ్చేస్తాడు లెటర్. అట్లనే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ఇచ్చి ఆమె అప్లై చేస్తే ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన రోజు ఆమె పేరు లేదు, అక్కడ లేదు. వెంటనే ఆమె వాళ్ళ బావకు ఫోన్ చేయడం, వాళ్ళ బావ సార్కి ఫోన్ చేయడం. సార్ లక్కీగా ఇక్కడే ఉన్నాడు వివేకానంద రెడ్డి హైదరాబాద్లో. వాళ్ళ ఫాదర్ అన్న సీఎం కదా,
ఉంటే సరే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడంటే అక్కడే రెడ్డి ల్యాబ్స్ ఆఫీస్లో ఉన్నారు సార్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి ఒకే ఫోన్ ఉంది, వాళ్ళ అక్కకు ఉంది ఫోన్, డబ్బా ఫోన్లో. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఈయన ఫోన్ చేస్తాడు వివేకానంద, అమ్మ మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నా ఇప్పుడే అని. వెంటనే గిన్మ్యాన్లు వేసుకొని పోయి సీఎంఓ నుంచి ఒక కారు అంతా పోయారు. పోయి చూస్తే వీళ్ళిద్దరూ యాంగ్జైటీగా చూస్తున్నారు కదా ఆడపిల్లలు ఇద్దరు. ఆయన గుర్తుపట్టి మీరేనా బల్బనూరు అంటే అవును సార్ అంటే రండి అని చెప్పి వెంటనే తీసుకొని పోయి ఆయన ఎవరో ఈ ఎండి ఉంటాడు కదా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళ లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్తూ బయట లాంజ్లో వీళ్ళని కూర్చోబెట్టి టీకి కాఫీలు ఆర్డర్ చేసి వీళ్ళకి లోపలికి కూర్చొని ఒక 20 మినిట్స్ తర్వాత లోపలికి పిలుస్తాడు అమ్మాయిని. పిలిచి వాడు ఆఫీసర్ ఈమెకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసినాక ఓకే అని చెప్పి బయటకు వస్తాడు. ఈయన టీ తాగితేనే సిగరెట్ తాగే అలవాటు సార్కి విపరీతం. అది వచ్చి ఆ కారు వరకు నడుచుకుంటూ వచ్చినాక ఆడ సిగరెట్ ముట్టిస్తాడు. ఈ పాప కొంచెము ప్రోయాక్టివ్ ఉన్నట్లు అమ్మాయి నవ్వుకుంటేనే సార్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగుతారేం సార్ అని చిన్నగా అంటది. అంటే ఆయన నవ్వుకుంటా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని కింద పడేసి దాన్ని నలిపేసి కారు ఎక్కిపోతాడు. ఎక్కిపోయిన తర్వాత ఈమెకు ఉద్యోగం జాయిన్ అయిందా లేదా అని ఈయన ఒకసారి 2 మాటలు ఫోన్ చేస్తూ అట్లా ఫోన్లోనే అది లవ్ అయిపోతుంది. చిగురించేసి చాలా రోజులు నడుస్తుంది. ఎప్పుడు 2010 వరకు నడుస్తుంది, 2006 నుంచి దాదాపు 2005-6 ప్రాంతం నుంచి నడుస్తుంది. 4 సంవత్సరాల పీరియడ్లో 4 సంవత్సరాలు ఆమెకు పెళ్లి చేయాలనుకోలేదు, వేరే పెళ్లి లేదు లేదు మరి ఆమె డినై చేస్తుందో మనకు తెలియదు, ఆ స్టోరీలో లేదు. అది మీరు మంచి క్వశ్చన్ వేసారు కానీ లేదు. డౌట్ వచ్చింది. ఆమె ఈ అమ్మాయి హైలీ టాలెంటెడ్ పర్సన్, తెలుగులో కవితలు కూడా రాస్తుంది, ఓ బుక్ కూడా పబ్లిష్ చేస్తుంది. ఆ బుక్ను కూడా ఈయన వచ్చి పబ్లిష్ ఏదో ఇనాగ్రేట్ చేయడమో ఏదో అంటే ఆవిష్కరణ తెలుగులో చెప్పాలంటే పుస్తకావిష్కరణ కూడా చేస్తారు కడపలో. అది జై తెలంగాణ సపరేట్ ఆంధ్ర అని ఐక్య ఉమ్మడి ఉండాల సమైక్య ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు సారు నిరాహార దీక్ష చేస్తే ఈఎంఐ కూడా కూర్చుంటుంది. సార్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఈఎంఐని కూడా షిఫ్ట్ చేస్తారు, పక్కనే బెడ్లు. ఆ రోజు వాళ్ళకి తెలియలే అప్పుడు సౌభాగ్యం అక్క సునీత వాళ్ళంతా వచ్చి చూస్తారు. రాత్రి ఎప్పుడో డిశ్చార్జ్ చేస్తే ఈమెను కూడా పులివెందల వరకు తీసుకుపోతారు వాళ్ళ కార్లోనే. తర్వాత సునీతనే లేట్ అయిందని సునీతనే ఓన్గా డ్రైవ్ చేసుకుంటా పోయి బలపనూరులో వదిలేసి వస్తుంది ఈ అమ్మాయిని. ఆ పాపకి సౌభాగ్యం అక్క ఏవో కొన్ని బట్టలు ఏదో ఇస్తుంది, నువ్వు చీరలు కడతావా అంటే నేను డ్రెస్సులు వేస్తానంటే ఏదో సంథింగ్ లైక్ అదంతా నడుస్తూ ఉంది. ఇతను మ్యారేజ్ ఇది మామూలుగా అంటే మీతో మాట్లాడొచ్చో లేదో బెడ్ షేర్ చేసుకోమన్న ఏదో ఉంటుంది కదా ఆ టైప్. అంటే ఈమె లేదండి నేను పయాస్ లేడీ, నేను నా భర్తకు తప్ప నా ఒళ్ళు ఇంకొకరికి అప్పగించను ఉంటుంది. దాని మీద స్టిక్ ఆన్ అవుతుంది అమ్మాయి. అయితే ఆయన సరే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నీ ఏజ్ ఎంత నా కథ ఎంత, పైగా నీకు ఒక భార్య ఉంది ఇదంతా ఉన్నారంటే ఆయన అయ్యో నా భార్యకు ఆస్తమా, నా కూతురు పుట్టిన తర్వాత నాకు సంసార జీవితం లేదు ఆమెతోని ఏదో స్టోరీ చెప్తాడు. స్టోరీ చెప్పితే అరే ఇంత సంసార సంబంధం లేకున్నా రిలేషన్స్ ఏమి లేకున్నా భార్యను అంత బాగా చూసుకుంటున్నాడు ఆయన చిన్న ఏదొస్తే కూడా అని ఈ విధంగా ఎమోషనల్గా ఇంప్రెస్ అవుతుంది. నేనేమి నా సొంతంగా చెప్పడం వల్ల ఆమె స్టోరీ చెప్తాను, ఆమె సిబిఐలకు ఇచ్చిన స్టేట్మెంట్. ఇంప్రెస్ అయితే సరే అని ఫైనల్గా ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకున్నాక వాళ్ళ అమ్మ నాయన కూడా అంతా ఒప్పించేస్తాడు. ఈయన అమ్మాయి కలిసి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒప్పించి 3/10/2010 రోజు అంటే రాజశేఖర్ చనిపోయి 1 సంవత్సరం అయింది అప్పటికి. జగన్ కాంగ్రెస్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాడు, సపరేట్ పార్టీ ఇదంతా నడుస్తూ ఉంది ఇంకప్పుడు. ఆ టైంలో ఆయన బలపనూరు నుంచి ముద్దనూరు నుంచి వెంకటాద్రి రైల్లో ఆ కుటుంబాన్ని అంతా తెప్పించి 2 కార్లు రైల్వే స్టేషన్కి పంపించి ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్స్ 2 తీసుకొని అక్కడ నికా తీసుకుంటాడు ఆ అమ్మాయిని. నికా తీసుకునేక ఆయన రిజిస్టర్డ్ కాజీకి కబురు పెడదామంటే ఆ అమ్మాయి జగన్ ఇలాంటి సత్యంత అభిమానం, నీకేం పిచ్చా ఇది కానీ రిజిస్టర్ కాజీకి తెలిసి బయటకు వస్తే వివేకానంద రెడ్డితో మా సాయిబుల పెళ్ళి అంటే చెప్పడా కాజీ బయట వచ్చి ఇది పెద్ద ఇష్యూ అయితే ఇంకో గుదిబండి అవుతుంది జగన్మోహన్ రెడ్డికి,
మా బావగారికి తెలుసు భాషకి నికా తీయడము ఈ కాజీ పనులన్నీ తెలుసు, ఆయన చేస్తాడులే అని చెప్తే సరే అని ఆ అబ్బాయి వాళ్ళ అక్క భర్త చేస్తాడు వీళ్ళకి పెళ్ళి. ఈయన షేక్ మహమ్మద్ అక్బర్ అని పేరు మార్చుకొని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకొని అక్కడ 3 రాత్రులు అయిపోయాక మళ్ళీ ఊరికి పంపిస్తాడు. ఆ ఫస్ట్ డే నైట్ ఏమ్మాయి చెప్తుంది, నాకు జాతకాలు చెప్పేవాళ్ళు చెప్పారు సార్, నందు అని పిలుస్తుంది ఆయన్ని, అక్బర్ కానీ నందు అని పిలుస్తుంది. ఆమె స్టేట్మెంటే, నేనేం చెప్పడం లేదు. ఓకే. మళ్ళీ మీరు అనుకో, అంటే చూసే ప్రేక్షకులు కూడా నన్ను కూడా ఇంకో టోటల్ గా మీరు చెప్తుంది ఆమె స్టేట్మెంట్ లోని అంశాలనే మీరు చెప్తున్నారు. ఓకే, చూపిస్తా అది ఇస్తాను. ఓకే. అక్బర్ కానీ నందని కానీ పిలుస్తుంది. నందు నాకు జాతకాలు చెప్పేవాళ్ళు చెప్పారు, నన్ను తీసుకునేవాడు చాలా గొప్పోడు అవుతాడంట. నిజమే, అట్లే జరిగింది కదా, నువ్వు చాలా గొప్పోడు కదా. అప్పుడు ఎమ్మెల్సీ ఆయన, ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కదా. అంటే అని ఒక నవ్వి ఊరుకున్నాడు ఆ రోజు. తర్వాత 2-3 నెలలకు అగ్రికల్చర్ మినిస్టర్ అయినాడు కిరణ్ కుమార్ గవర్నమెంట్లో. అప్పుడు వచ్చి నిజమే నువ్వు చెప్పింది, నీ జాతకం ప్రకారం నేను చాలా గొప్పోడైనా, లేకపోతే నేను ఎప్పుడు ఎంపీని ఎమ్మెల్యే ఎంపీగానే ఉంటుంటే, మా అన్న వాళ్ళంతా ఉంటే మినిస్టర్ కూడా అయినా నేను. అసలు మినిస్టర్ అనేది చాలా గగనము. జగన్మోహన్ రెడ్డితో పాటు పోతే ప్రతిపక్షంలో ఉంటుంటే కానీ మినిస్టర్ కాదు కదా. నిజమే నీ జాతకం నువ్వు చెప్పింది, ఎవరు జాతకం చెప్పారని కూడా చెప్తాడు ఆయనకి. చెప్పి ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఆమెని ఈ హైదరాబాద్లో పెట్టేస్తాడు ఫస్ట్, వనస్థలిపురంలో. తర్వాత అప్పుడు వనస్థలిపురం పెట్టాడు. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అవుతాడు కదా. మినిస్టర్ అయితేనే వాళ్ళ బావగారిని పులివెందల్లో పిఏగా పెట్టుకుంటాడు భాషని. వాళ్ళ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ మినిస్టర్కు పులివెందల్లో క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఈ భాష వచ్చేసి పిఏ అయిపోతాడు. కాపురము సింహాద్రిపురం నుంచి తీసి పులివెందల్లో షిఫ్ట్ చేసుకుంటాడు. ఈ షమీం కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఈయన రోజు పోయి ఆమెతో కాపురం చేస్తూ ఉంటాడు. మరి ఇది ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది? గన్మెన్స్ ద్వారా శివప్రకాష్ రెడ్డికి తెలుస్తుంది. ఎవరైనా, నేనైనా శివప్రకాష్ రెడ్డి ప్లేస్ ఉంటే అలాగనే చేస్తానేమో. ఈ పోయి బెదిరిస్తాడు, నా కొడుక నువ్వు మా బావకు పెళ్లి చేస్తూ తోడైతే వేరాను అది ఇది. ఎందుకంటే ఈయనకు చాలా మంది ఉమెన్తో సంబంధం ఉన్నాయి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఈ పిల్లని చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఈయనకు చాలామంది మహిళలతో సంబంధం ఉందనేది అందరికి తెలిసిన విషయం. ఎందుకు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? అట్లాగో ఒక 30 సంవత్సరాల గ్యాప్. ఎవరి మనసులో ఎట్లా ఉంటుందో, ఆ ప్రేమ ఎలా చిగురిస్తుందో మనం చెప్పలేము. అది అట్లా జరిగిపోయింది అంతే. ఇప్పుడు అది అలా జరిగిపోయింది. 4 ఇయర్స్ నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఆమెను పెళ్లి బలంగా చేసుకోవాలా, ఆమెతో నేను కాపురం చేయాలా, కొడుకును కొట్టేయాలా అనుకున్నాడు ఆయన. కొడుకు పుట్టక ముందుకే శివప్రసాద్ రెడ్డి వీళ్ళకి తెలుసు కదా. తెలుసు, అదే పెళ్ళి అయినాక 4-5 నెలలకే గొడవ. అడిగితే ఆయన 2-3 సార్లు తిట్లు తింటాడు ఆయనతో. 3వ తూరు అంటాడు భాష, ఏమయ్యా నువ్వు ఎందుకు నన్నెందుకు బెదిరిస్తున్నావు నువ్వు అంటే, ఊరిచ్చిపోమని ఆయన బెదిరిస్తాడు. మీ బావని నేనేం తీసుకొని పోవడంలే, మీ బావనే నా ఇంటికి వస్తున్నాడు, నేను పెళ్లి చేయలే, ఆయన చేయమంటేనే చేసే, నువ్వు ముందు నీ బావని కంట్రోల్ చేసుకోవా, నన్నేమి చేస్తావంటే ఈయన బూత్ ఒకటి వాడేం ఆ నా కొడుకు అయితేమి వానికత్త కూడా చూస్తాను అన్నట్లు వాళ్ళ బావని ఏదో బూత్ మాట్లాడినాడు అని చెప్తుంది పాప కూడా. వాళ్ళ బావ ఆటోమేటిక్గా ఈ పాపకు చెప్పుకుంటాడు కదా. ఆ రోజు రాత్రి వచ్చినప్పుడు సారు ఆ అమ్మాయి ఒకటే చాలా భారీ డైలాగ్ చెప్తుంది, నిన్ను పెళ్లి చేసుకునే ముందు నాకు తెలుసు ఎన్ని కష్టాలు నాకు వస్తాయో, ఏజ్ డిఫరెన్సు, పెద్ద ఫ్యామిలీ, పిల్లలు ఉన్నవాళ్ళు, మీరు అసలు నేను చాలా చిన్న కుటుంబం నుండి వచ్చాను, నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎన్ని కష్టాలో అన్నీ తెలుసు, నాకు తెలిసే నిన్ను చేసుకున్నా, కాబట్టి ఆ కష్టాలు ఏదో నేను పడాలా. కానీ ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ కష్టపడుతుంది అంటే ఏం జరిగింది అని అడుగుతాడు నేను. ఇట్లా మీ బామర్ది వచ్చి మా బావని ఈ విధంగా బెదిరిస్తున్నాడు, చంపుతానంటున్నాడు, ఊరిసిపోమంటున్నాడు అంటే వానికంతా నేను చూస్తలేని పొద్దున పోయి అంగి పట్టుకొని గొడవ పడతారు ఇద్దరు. ఆయన చెప్పిందే, కానీ ఊర్లో చూచాక తెలుసు ఎందుకో గొడవ అన్నారు ఇద్దరు బామర్దులు అని తెలుసు, కానీ ఈ విషయం అని తెలుసు. నాకు కూడా చెవులు విన్నా, నేను ఎవరిని కూడా అడగలేదు. ఈమె చెప్తుంటే అర్థమవుతుంది ఆ గొడవ దీనికి సంబంధం అని. రాత్రికి వచ్చి చెప్తాడు, ఇవాళ అంగి పట్టుకొని ఇట్లా బెదిరించేసినా నీకు ఇంకేం ఇబ్బంది ఉండదులే అని చెప్తాడు. అది స్టోరీ తెలుసా. ఆ విధంగా అయిన తర్వాత ఆ పదవి పోతుంది కదా, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోతాడు, విజయమ్మ మీద పోటీ చేసి. దానికన్నా ముందే మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ఓడిపోయాక ఏం చేస్తాడు, ఇంకా ఏం పని లేదు, మళ్ళీ ఏమైనా తీసిపోయి వనస్థలిపురంలో అక్కడ అంతా చేసి ఇక్కడ మన కూకుట్పల్లిలోన అక్కడక్కడ పెడతాడు.
ఈమె తర్వాత ఆమె ఒక రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది, సుధీర్ రెడ్డి అని. మూడో అమ్మాయి. కటిక సుధీర్ రెడ్డి అని సింహాద్రిపురం, ఆమె క్లాస్మేట్. ఇద్దరు లవ్ అఫైర్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా వీళ్ళిద్దరు పోయి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం. కాళ్ళు గడి కన్యాదానం. ఎందుకంటే వాడు ఇస్లాం తీసుకొని అంటాడు కాబట్టి ఇక్కడే వెంకటేశ్వర స్వామి గుడిలోన ఇద్దరు పోయి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తారు. ఎవరు శమేమో వివేకానంద రెడ్డితో కూర్చొని, ఆ ఖర్చు కూడా ఈయన భరిస్తాడు. అట్లా అప్పుడు ఆ సమయంలోనే నాకు కడుపు వచ్చిందంటది, ఈమె ప్రెగ్నెన్సీ అయిందంటది. తర్వాత 9 నెలలకు 10 నెలలకు ఆ డేట్ చూసుకొని చెప్పింది ఆమె. కొడుకు పుడతాడు 2014లో. పుట్టినాక ఇంకా ఖర్చులు ఎంత ఎక్కువ వస్తాయి కదా, స్టేట్ డివైడ్ అయిపోయింది 2014లో. ఇక్కడ వివేకానంద రెడ్డి ఇక్కడ వచ్చే పని ఏం లేదు, వస్తే ఫ్యామిలీ దగ్గరకు పోవాలా, అఫీషియల్ వర్క్స్ ఏం లేవు. ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, హైదరాబాద్కి ఎక్కువ పులివెందులో ఉంటున్నాడు. అందుకే ఆమెను తీసిపోయి ప్రకాష్ నగర్ అని కడపలో పెట్టేశాడు. కొడుకు పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు, ఆమెకి ఏమీ ఆస్తి చేయలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళకున్న ఈవెన్ ఎకరా ఆస్తి ఉంటే కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉంటుంది. ఎందుకు అట్లా పెట్టుకున్నారు వాళ్ళు? అలా పెట్టుకున్నారు, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ల కోసమో సంథింగ్ ఎందుకో పెట్టుకున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద ఉన్న ప్రతి ఈవెన్ ఆస్తి దాని కింద పెట్టారు. దాంట్లో 4 భాగస్తులు ఉంటారు. వివేకానంద రెడ్డి సారు, సౌభాగ్యమ్మ అక్క, నరెడ్డి సునీత, ఆమె భర్త నరెడ్డి రాజశేఖర్ ఉంటారు. వాళ్ళు ఏది ట్రాన్స్ఫర్ చేయాలన్నా 4 సంతకాలు పెట్టాల్సిందే. ఈ విషయం 2013లో తెలుస్తుంది ఈమెకి, అంటే ముందే తెలుసు. 2013 ప్రాంతంలో ఈయన అక్కడే ఉంటాడు, వీళ్ళంతా ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. సౌభాగ్యమ్మకు ఆస్తమా, ఎక్కువ హాస్పిటల్కి పోతుంటుంది, అపోలోనే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆయన ప్రపోజ్ చేస్తాడు, ఎందుకంటే అందరికి తెలిసిపోయింది అప్పటికి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అంత తెలియదు, పబ్లిక్ అంతగా తెలియదు. కానీ ఎందుకంటే ఆయన గురించి బాహాటంగా డిస్కస్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, క్లోజ్ సర్కిల్స్ తప్పించి. ఆమెను ఇంటికి తెచ్చిపెట్టుకుంటామని ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసి పెడితే ఇది దాంట్లో లేదు, నాకు వేరే సోర్స్లో తెలిసింది, ఇది ఇంతనే ఇప్పుడు చెప్పే మాటని చెప్తే. ఆ రోజు హైదరాబాద్లో ఈమె చాలా సీరియస్ అయిపోయి తండ్రి మీద బాటలు ఇస్తే బాటలు పోయి గోడ కొట్టుకుంటుంది, ఆయన తలకు తగలకుండా తల పక్కకి తీసుకుంటే అనేది మనకు తెలుసు. అది మామూలుగా అందరు మాట్లాడుకుంటుండేది, జనబాహుల్యంలో ఉన్న సంగతి అది పులివెందల్లో అంతా. దాని కరెక్ట్నెస్ కూడా నాకు తెలియదు. కానీ దానికి కొరాబరేటివ్గా నరేటి రాజశేఖర్ ఏం చెప్తున్నాడు, 2013 ప్రాంతం నుంచి ఈమె గురించే గొడవ అయిపోయి ఇంట్లో టాకింగ్ టర్మ్స్ కూడా లేవు. నరేటి సునీతకి వాళ్ళ ఫాదర్ వైఎస్ వివేకానంద రెడ్డితో టాకింగ్ టర్మ్స్ కూడా లేవు, మాటలు కూడా లేవు. ఆయన స్టేట్మెంట్ అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, మాటలు లేవు. అప్పుడు ఈమెని ఆయన యాక్చువల్గా ఇన్వైట్ చేస్తే కూడా కొంతమంది సలహా ఇస్తారు, నువ్వు పోవద్దు ఇబ్బంది పడతావని, ఇబ్బంది వస్తుంది నువ్వు పోవద్దు తొందరపడి అంటే ఆయన కడపలు పెట్టి కాపురం చేస్తుంటాడు. అట్లా ఆమెకి ఏమి ప్రాపర్టీ చేయలేకపోతాడు ఆయన. చేయలేకపోతే 2017లో ఎమ్మెల్సీగా ఓడిపోయిన తర్వాత ఈ ఒక పంచాయతీ చేసి 4 acres వెరైటీస్, వైట్ వెరైటీస్, కోడూరులో గ్రే ఉంటుంది, ఇక్కడ వైట్ వెరైటీస్ ఉంటుంది. అటువంటిది 4 acres ల్యాండ్ తీసుకొని వీళ్ళకు షిఫ్ట్ చేసి వీళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆమె స్టోరీ ప్రకారం ఇది చేస్తే శివప్రకాష్ రెడ్డికి నోటీస్కి వచ్చేసి ముందు ఆ ప్రాపర్టీ ఆయన తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత వాళ్ళ అక్కకి చేశాడనేది ఆమె ఆరోపణ. అక్కకు, సౌభాగ్యమ్మక్క పేరు మీద చేశాడని. కాబట్టి ఆయనకు అసలు ఏమి చేయలేకపోతాడు. మనీయా మొత్తం టోటల్గా చెక్ పవర్ కూడా తీసేశారు. ఒక నెల ఖర్చులకు కూడా అప్పులు చేసి ఇస్తున్నాడు ఆయన. గోల గంగాధరు లేకపోతే ఎవరు కాంట్రాక్టర్సు అటోళ్ళ దగ్గర తీసుకొని చేస్తున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. ఆ 17లో ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత బెంగళూరు ప్రాపర్టీ ఒకటి డిస్ప్యూట్ ఉందని సెటిల్ చేస్తామని పోతే అది కూడా అంత ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. ఆ ఫ్రాడ్ అని తెలిసి విషయంలో ఆ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో పీటర్ క్యాడీ అనే వాని ద్వారా ఫ్రాడ్ పేపర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకుని చీట్ చేసి డబ్బు తీసుకోవాలనుకునే పరిస్థితి పాపం అయింది. వివేకానంద రెడ్డి ఎప్పుడు ఫ్రాడ్ చీటింగ్ కాదు, కానీ ఆ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆయన పరిస్థితి సిచ్యువేషన్. మనకు పీటర్ క్యాడీ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లోన. సిబిఐలే దీపక్ గౌర్ టీము సుధా సింగ్ అనే ఆమె ఎస్పీ ఉన్నప్పుడు కలెక్ట్ చేసిన అదే కదా ఆ ప్రాపర్టీ విషయంలో లిటిగేషన్ ప్రాపర్టీ ఏదో క్లారిటీ అది క్లియర్ చేసిస్తే 8 crores వస్తాయని, దాని తర్వాత అది అవ్వలేదు అనుకుంటే తర్వాత దాన్ని బ్యాంకులో పెట్టి ఫోర్జరీ చేసి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి డబ్బులు వచ్చి పీటర్ క్యాడీ అనే బ్రోకర్ని, అయ్యా ఇది వచ్చినప్పుడు సగం నాకు ఇస్తారు కదా మీరు,
మాకు ఇస్తారు కదా నీ 40% ఈయన 60 బ్రోకర్ చీటింగ్ దానికి బ్యాంకులో ప్రాసెస్ చేసే బ్రోకర్కి 40% ఒప్పుకుంటారు. మామూలుగా 1-2% ఉంటుంది, 1 or 2% ఉంటుంది బ్రోకర్కి. 40% ఇస్తాం, 60% మాకు ఇస్తూ డాక్యుమెంట్స్ కాబట్టి ఫేక్ అంటే బ్యాంకుని చీట్ చేసి నాకు అర్జెంటుగా 3 crores కావాలా ఏమని అడుగుతాడు పాపం బ్రోకర్ని. కానీ అది కూడా అవ్వలేదు. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత హీనమైన స్థితిలో ఉన్నాడు ఆయన. వివేకానంద రెడ్డి ఆయనకి ఎట్లా వేరే వ్యసనాలు ఉండొచ్చు కానీ చీటర్ కాదు. కానీ ఎందుకు ఇప్పించలేకపోయిండు మరి అతను? అది ఫోర్త్ డాక్యుమెంట్స్ అనేది వాడు 40% అడుగుతాడు బ్రోకరు. వీళ్ళతో పెట్టుబడి పెట్టిస్తాడు, ఇలా వెంకటరమణ అని చిట్వేల అతనితో 24 లక్షలు. ఇది కాలేదు, అది కాలేదు. దాని తర్వాత అన్నారు. తర్వాత సునీల్ యాదవ్ అని ఒక చీటర్ వాడు A2 దీంట్లోనే డైమండ్స్ ఇటువంటివి ఏదో దొరికాయి మా వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీరు అమ్మిస్తే, ఎందుకంటే ట్రెజరీ ట్రోవ్ యాక్ట్ కింద భూమిలో దొరికినటువంటి గవర్నమెంట్ పోవాల్సిందే. ట్రెజరీ ట్రోవ్ యాక్ట్ అంటారు దాన్ని, బ్రిటిష్ కాలం నుంచి ఉంది. కాబట్టి ఎవరైనా మేము వాడు మా ఫ్రెండ్ ఎవరికో గుప్త నిధులు దొరికాయి, దాన్ని అమ్మిస్తే ఇన్ని కోట్లు వస్తాయి, నీకు ఇంత వస్తాయి, ఇంత డబ్బు నీకు చేస్తాం సార్, మీరు సపోర్ట్ చేయమని ఆయన నెంబర్ తిరుగుతూ ఉంటాడు. అది ఓ చీటింగ్ వ్యవహారమే. వాడు ఏమంటే ఆయనకి భగవంతుడు ఎవరినైనా ఆకట్టుకొని మోసం చేసి మాటలు చెప్పే విద్య ఇచ్చాడు ఆయనకి. అయితే ఈ కంటిన్యూషన్లోనే ఇప్పుడు సునీల్ యాదవ్ కదా, వాళ్ళ మదర్ తోటి కూడా తినకేదో ఉండి ఆ కోపంతో వచ్చి సునీల్ యాదవే ఇది చేసిండు అనేది దస్తగిరి స్టేట్మెంటు. దీనికి నేను డైరెక్ట్గా ఒక లేడీ గురించి మనం ఆరోపణ చేయలేము, ఆమె పేరు స్టేట్మెంట్, ఆమె పేరు కూడా నేను చెప్పను. సునీల్ యాదవ్ సంబంధించిన ఆమె దస్తగిరి స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పాడు. సిబిఐలోకి ఇచ్చిన స్టేట్మెంట్లో 25/8/2021 స్టేట్మెంట్లు చెప్పాడు. 31/8/2021 స్టేట్మెంటు దీపక్ గౌర్ అని డిఎస్పీ గారికి ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది అది దస్తగిరి. అదేవిధంగా నీరుగంటి ప్రసాద్ అని లేటెస్ట్ చనిపోయినప్పుడు ఉన్నాడు ఆయన, 3 నెలలే పనిచేసింది చనిపోయాక, 3 నెలలు కూడా కాదు, 2 తీసినాక అతను వచ్చాడు నీరుగంటి ప్రసాద్ అని. అతను నాకు కూడా ఈమె స్టేట్మెంట్ ఒకసారి మనం కంక్లూడ్ చేస్తే ఆమె దాంట్లో ఒక డౌట్ అడుగుతారు కదా అమ్మ, నీ డౌట్లో ఎవరున్నారు ఆయన చెప్పింది దాంట్లో ఏం చెప్పింది ఆమె డౌట్లో ఆమె ఒకటే స్టేట్మెంట్ ఇస్తుంది. ఆమె డౌట్ దీనికి ఆ డౌట్ కన్నా ఇంకొకటి చెప్తాను. ఎప్పుడైతే ఆస్తి నేను చేయలేకపోయినానో, ఈమె డైమండ్స్లు కూడా ఏం డబ్బులు రావడంలే, ఈమెకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, అసలు ఈయన గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సిబిఐ వాళ్ళు సెల్ ఫోన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు ఎస్ఎంఎస్లో. దాంట్లో సునీత గారిని వాళ్ళ అమ్మగారిని విపరీతమైన బూతులు తిట్టు, అంటే నా కష్టాలకంతా వాళ్ళే కారణం అని ఈయన్ని తిడుతూ చాలా మెసేజ్లు ఉన్నాయి ఎస్ఎంఎస్లో, మీరు చూపిస్తారు. అంటే 1-10 రోజుల ముందే అంటే అంత స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉన్నాయి. ఎవరు అంటే ఈమె గురించి వివేకానంద రెడ్డి ఇంట్లో భయంకరమైన గొడవ జరుగుతుందని ఆ స్టేట్మెంట్ వలన మనకు ఎస్ఎంఎస్ వలన జరుగుతుంది, తెలుస్తూ ఉంది. ఈమె బాధ చూసి ఆయన ఒకటే చెప్పేశాడు, బెంగళూరుది రాలేదు డబ్బు, ఈ లాస్ట్ ట్రాన్స్ఫర్ కావాలంటే వీళ్ళు 3 సంతకాలు పెట్టారు, వెరైటీస్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే అది కాలేదు, 1 పైసా లేదు ఆమె దగ్గర. ఈయన కూడా ఆమెకి ఏం ఆస్తి చేయలేకపోతున్నాడు. బయట నుండి ఏదన్నా ఈ కుటుంబానికి సంబంధం లేకుండా ఏ బెంగళూరు ప్రాపర్టీ వజ్రాలో ఇది డిస్ప్యూట్లో ఏదో చేస్తామంటే ఇది ఏది కాలేదు. అప్పుడు ఆయన ప్రామిస్ చేశాడు, నాకు మా ప్రాపర్టీలో 1/4 షేర్ ఉంది, 1/4 షేర్, నేను మొత్తం ఆ ఆస్తి మొత్తం అతనికే రాస్తాను ఉంటాడు. రాయాలంటే ఇల్లు ఒప్పుకోవాలి కదా, బతుకున్నప్పుడు కాదు. బ్రతుకున్నప్పుడు రాయాలంటే నాతో పాటు నేనే వివేకానంద ప్లేస్లో అయితే నేను ఎవరికి పోయాలంటే నా కొడుకులు బిడ్డలు అందరూ సంతకాలు పెట్టాల్సిందే కదా. విల్లు రాశాడు, అదే కదా లాస్ట్ స్టోరీలో తెలిసేది. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము ఒక రౌండ్ సీల్ ఉన్న పేపర్ల కోసమే మర్డర్ చేశారు. అది వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం. విల్లు రాసినారని చెప్పదు ఆమె, నా కొడుకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పిన విషయం చెప్తుంది. విల్లు రాసిన సంగతి ఆమెకు తెలియదు కదా, విల్లు రాసింటే ఆమె చేతులు పెట్టేసిండు. అప్పటికి ఆమె రాసి పెట్టుకున్నట్లున్నాడు వివేకానంద రెడ్డి. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం ఏమంటే విల్లు కోసమే చంపి డాక్యుమెంట్స్ కోసమే తను హింసించి నరికి ఆ డాక్యుమెంట్స్ దొరికినాకనే ఫైనల్గా అతన్ని చంపేసి డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు వచ్చినామంటారు. ఫస్ట్ స్టేట్మెంట్లో దస్తగిరి ఏమో ఆ డాక్యుమెంట్స్లో ఏముందో నాకు పెద్దగా చదువు రాదు కాబట్టి తెలియదు, రౌండ్ సీల్స్ అయితే ఉన్నాయి, దాంట్లో 2 డాక్యుమెంట్స్ దొరికాయి అన్నాడు. తర్వాత లేటెస్ట్ స్టేజ్లో 4-5 నెలల తర్వాత అందరూ క్వశ్చన్ వేస్తే మరి విల్లు ఉండొచ్చు కదా అంటే మళ్ళీ మార్పిచ్చారు, అలా అవి బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్లు.
నేను ఈ మాట విన్నాక నేను బెంగళూరు అంతా తిరిగి మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాను అది. ఇది చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళ వైఫ్ చెప్పింది, సెకండ్ వైఫ్ చెప్పింది ఇంకా సెకండ్ వైఫ్ చెప్పింది 1/4 షేరు మన అబ్బాయికి రాస్తాను, ఇప్పుడు మైనర్ కాబట్టి బిజినెసెస్లో సుభాన్ పేరు మీద పెడతాం ట్రాన్సాక్షన్, మిగతా అంతా అతని పేరు మీద రాస్తామని చెప్పారు. సేపు లోపల ఈ చనిపోవడం జరిగింది. ఆమె ఎవరి మీద డౌట్ వ్యక్తం చేసి? మీరు అడిగారు, నేను మర్చిపోతున్నది. ఆమె డౌట్ ఏమంటే ఆమె సార్ పొలిటికల్గా వివేకానంద రెడ్డిది ఎంజాయ్ చేయాలా పొలిటికల్ ఆ పవర్ అంతా అని శివప్రకాష్ రెడ్డికి ఉంది, పెద్ద బామ్మడిది. ఆస్తి అంతా ఆస్తులు ఆయన ఇది దాని నుండి వచ్చే లాభదాయకాన్ని ఎంజాయ్ చేయాలి అనేది రాజశేఖర్ రెడ్డికి ఉంది, నరెడ్డి రాజశేఖర్ రెడ్డికి. నాకు ఈ శివప్రకాష్ రెడ్డి వీళ్ళిద్దరి మీద అనుమానం, ఎవరి మీద అనుమానం లేదని ఆమె సిబిఐలోకి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఓకే ఓకే, సిబిఐలోకి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. దాని వైపు సిబిఐలు చూడనే లేదండి తర్వాత. ఓకే, అది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కదా. ఇక దస్తగిరి దగ్గరకు వద్దాం ఒకసారి. దస్తగిరి ఫస్ట్ ఏమన్నాడు, ఏవో డాక్యుమెంట్స్ నాకు సరిగ్గా చదువు రాలేదు, అవి ఎంతో సీల్స్ దొరికినాయి అన్నాడు కదా. అయితే అవి బెంగళూరు డాక్యుమెంట్స్ అవనియండి లేకపోతే ఇవి అవనియండి, అసలు ఈయనని పురిగొలిపింది ఎవరు? ఎవరిని? దస్తగిరికి ఏదో స్టోరీ చెప్తుంటాడు కానీ దానికి రిలవెన్స్ లేదు. ఎవరు? ఎర్రగంగిరెడ్డి నన్ను పిలిచాడు, ఆయన్ని చంపనీకే, నీకు 40 కోట్లు నాకు వస్తాయి, నీకు సేన ఇస్తాను అని చెప్తాడు. ఎర్రగంగిరెడ్డి పులివెందుల్లో ఆయన గుర్తొచ్చినప్పుడు, జస్ట్ ఆయనకు వయసు వచ్చి గుర్తొచ్చినప్పుడు వివేకానంద దగ్గర బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఆత్మ వివేకానంద రెడ్డికి ఆయన భార్య పిల్లల కన్నా ఇతనే ఎక్కువ ఉన్నాడు. ఆ మొత్తం సమయం లెక్కేస్తే ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డితో గడిపిన సమయంలో ఈ భార్య పిల్లలు 20% కూడా గడిపినారు. ఇమాజిన్, అంత స్నేహం ఆయనకి. ఒకవేళ ఎర్రగంగిరెడ్డి చంపాలనుకుంటే ఎవడన్నా హైడ్ అసాసిన్ని పిలుస్తాడు కానీ వీడు 23-24 ఇయర్స్, నీకు ఏం తెలియదు, ఎవరిని కూడా కొట్టి కూడా ఎరగడు దస్తగిరి. ఈయన ఎందుకు ఎంగేజ్ చేస్తాడు? ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు చంపే వాళ్ళు. సార్ ఇప్పుడు దస్తగిరి నేను చంపిన అంటున్నాడు, అని స్టేట్మెంట్ అది. సరే ఎవరో చెప్పిరు నాతో చంపించిరు అని అంటున్నాడు. ఓకే, అదే అనుకుందాం ఒకవేళ. మరి అతని ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అవుతలేవు? నేను చంపినా అని గుండెలు బాదుకుంటుండు, గుండెలు నేనే చంపినా నన్ను కాసేపు ఆయన చెప్పిండు, కాసేపు గంగిరెడ్డి చెప్పినా, లేకపోతే అవినాష్ రెడ్డి చెప్పినా, గొడ్డలు దబ్బేసినా, గొడ్డలు పెట్టేసినా, ఆ గొడ్డలు ఎంత హైలైట్ అయిందో కూడా చూసినాం. బట్ మరి ఫింగర్ ప్రింట్స్, సునీల్ యాదవ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇలా చెప్తాను. ఫింగర్ ప్రింట్స్ అనేది మొత్తం 5 దొరికినాయండి. ఎవరెవరి? 5 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఛాన్స్ ప్రింట్స్ అంటారు మా వాళ్ళని. ఓకే, 4 బాత్రూమ్స్ దొరికాయి ఎక్కడైతే ఆయన శవం పడిందో అక్కడ. దాంట్లోకి వేరే వాళ్ళు కూడా ఎవరు పోలే, ఆన్లుక్కర్స్ కూడా పోలే. శవాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు తప్పిస్తే క్లూస్ టీమ్ అదే రోజు వచ్చేసింది. బాత్రూంలోకి ఏం పోలే నా దగ్గర. తర్వాత అది కూడా చెప్తా, అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు ఒక ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఫోన్ మీద, ఆయన ఫోన్ మీద. అది ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసింది మన మూలి వెంకటకృష్ణారెడ్డి పిఏ. ఫస్ట్ చూసిన ఆయన అది హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉంది, దానికి డిస్ప్యూట్ ఏం లేదు, అది వదిలేదు. మిగతా 4 ప్రింట్స్ బాత్రూంలో ఇట్లా గోడల మీద ఉన్నాయి. గోడల మీద తీశారు వాళ్ళు, డోర్ మీద. ఏ ఒక్కటి కూడా ఈ 4 ముద్దాయంతో టాలీ కాలేదు. ఎర్రగంగిరెడ్డితో కాలేదు, నెక్స్ట్ సునీల్ యాదవ్తో కాలేదు, A3 ఉమాశంకర్ రెడ్డితో కాలేదు, దస్తగిరితో కాలేదు. మరి ఎవరున్నారాడ? ఇంకోటి ఏమంటే నీకు ఆ ఇంజురీస్ అన్నీ తల మీదనే ఉన్నాయండి. 1, 2 ఈడ 2-3 సార్లు నరికితే ఇంత ఎడలిపోయి బొక్క మెదడు బయటకు వచ్చింది. 4, 5, 6 ఉన్నాయి. తర్వాత ఈడ 4 ఉన్నాయి. ఓన్లీ హెడ్ మీదనే టార్గెట్ చేశారు. నేను 34 ఏళ్ల పాటు రాయలసీమలో అన్ని మర్డర్ కేసులు చేసిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను ఏమంటే, కావాలంటే మీరు ఇంకా ఎవరినన్నా సీనియర్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదులేండి, ఇప్పుడు వాళ్ళకి ఆ ఫ్యాక్షన్ మర్డర్స్లో ఏం లేవు తెలియదు. ఆ టైంలో నాతో కానీ నాకన్నా ముందు చేసిన పోలీస్ ఆఫీసర్స్ని కడప, అనంతపూరు, కర్నూలు, చిత్తూరు అవసరం లేదు, వాళ్ళని పిలిచి అడగండి మీరు. ఆయన మీద ఇంజురీ చూపించి ఎవరు చంపినాడంటే వాడు ఎంబడే చెప్తాడు, సార్ హైడ్ అసాసిన్ చంపాడు అంటే, ఒప్పందంగా కిరాయి హంతకుడు చంపాడు, ప్రొఫెషనల్ కిల్లర్ చంపాడు. ప్రొఫెషనల్ కిల్లర్కి నేను ఎవరినన్నా ఒక XYZ చంపాలంటే ప్రొఫెషనల్ కిల్లర్కి మనకి మీద కోపం ఉండదు.
అవును. వాడు డబ్బు ఇచ్చాడు ఈయన సంపాలి. సంపాలా. సంపాలంటే పొత్తుగా కడుపులోనో ఆన్నో ఎన్నో పొడిస్తే వెంటనే చావరు మనుషులు, హాస్పిటల్కి పోయి బతుకుతారు. ఒక తల మీద మాత్రం హెడ్ ఇంజురీస్ చేస్తే మాత్రం చచ్చిపోతాడు, ఎవడు బతకడు. బోన్ డీప్ ఉండి మెదడు బయటకు వస్తే ఎవడు ఇంతవరకు బతికినోడు ఎవరు లేడు. కాబట్టి నేను చెప్తాను దస్తగిరి ఉంటే ఉండొచ్చు ఆయన స్టేట్మెంట్ ప్రకారం, సునీల్ యాదవ్ కూడా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫోన్లు మాత్రం సీన్ ఆఫ్ అఫెన్స్కు చుట్టుపక్కల ఉన్నాయి, లొకేషన్స్ తీస్తే గూగుల్ టేక్అవుట్లు. మిగతా వాళ్ళు ఎవరు లేవు. ఎర్రగంగిరెడ్డి ఆయన ఇంట్లో ఉంది, మిగతా ఉమాశంకర్ రెడ్డి అనేవాడు గజ్జల, అదే ఆయన ఫోన్ ఆయన ఇంట్లో ఉంది. వీళ్ళిద్దరు మాత్రమే ఆ పక్కన ఉన్నాయి, సీన్ ఆఫ్ అఫెన్స్ పక్కన ఉన్నాయి. ఉంటే ఉండుండొచ్చు. కానీ వీళ్ళిద్దరు కూడా అసలు ఒక మనిషిని కొట్టి కూడా ఎరగరు. వీళ్ళకు ఒక మనిషిని చంపాలంటే ఇట్లా నరికితేనే సస్తారనే విషయం కూడా తెలియదు నాకు. ఛాలెంజ్ చేస్తాను నేను. వానికి 23-24 ఏళ్ళు వానికి. ఈడంతే సునీల్ యాదవ్ అంటే. ఎవడు హైడ్ అసాసిన్ నరికాడు, ఎవరు ఎంగేజ్ చేశారు, ఏమి తీసుకొని పోయినారు అంటే వాని స్టోరీ చూస్తే కేవలం ఆ డాక్యుమెంట్స్ అంతా వెతికి మీరు చెప్పేదే చిన్న స్టోరీ ఏం జరిగింది అనేది దస్తగిరితో చెప్పింది. ఏం చేస్తారు వాళ్ళు 9 గంటల నుంచి తాగుతూ ఉంటే 11 గంటలకు వివేకానంద రెడ్డి ఇంటి పక్కనే కూర్చొని తాగుతుంటారు. ఆయన వివేకానంద రెడ్డి ఇంటికి వస్తాడు. తర్వాత హాఫ్ అన్ అవర్కి గంగిరెడ్డిని తీసుకొని A3 ఉమాశంకర్ రెడ్డి మోటార్ సైకిల్ వచ్చినాడని చెప్తారు. ఓకేనా. తర్వాత గంగిరెడ్డి సార్ ఇంట్లోకి పోయినాడు. మీ ముగ్గురం మళ్ళీ ఇంకా మందు తీసుకొని 12:30 ప్రాంతంలో లోపలికి పోయినామంటారు. లోపలికి పోతే ఎర్రగంగిరెడ్డి వచ్చి తలుపు తెరిస్తే మేము లోపలికి పోయినామంటాడు. తర్వాత ఇల్లు ఎందుకు వచ్చారు ఈ వేళప్పుడు అంటే లేదు డబ్బు గురించి మాట్లాడేకి వచ్చారని అది చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆయన అలిగి బెడ్రూమ్లోకి వెళ్తాడు. వీళ్ళంతా వెనకెళ్ళి అతన్ని హింసించి నరికి చంపినామంటాడు. ఆ నరకడం కూడా ఫస్ట్ ఉమాశంకర్ రెడ్డి అంతా ఇదంతా నరికి ఇదంతా తల మీద అంతా నరికిన తర్వాత ఇక్కడ కాదు ఇదంతా నరికిన తర్వాత గొడ్డలి దస్తగిరికి ఇచ్చేసి అరే ఇన్ని కదలకుండా చూడి మేము వెతుకుతామని ఇంట్లో అంతా వెతకడం మొదలు పెడతారు. ఈయన వివేకానంద రెడ్డి ఏంది నా ఇంట్లో వెతుకుతున్నారు మీ ఎంత చూస్తానే అంటే ఇట్లా చేలూపిస్తే ఈడ నరికితే ఇక్కడి నుండి అండి ఇటు వరకు ఇంత పెద్ద గాయం అయిపోయింది, ఓపెన్ అయిపోయింది చెయ్యి వివేకానంద రెడ్డికి అని ఈడు స్టోరీ చెప్తాడు. చెప్తా అదే మీకు వచ్చింది సడన్గా, కానీ వాళ్ళకి సిబిఐలోకి ఆలోచన రాలేదు. బేసిక్ క్వశ్చన్ కదండి మరి వాళ్ళకి అసలు ఆ ఫోటోలు చూస్తే కదా వాళ్ళ ఆలోచన అంతా ఎవరిని వేరే వాళ్ళని ఎవరు XYZ ముద్దాయిల్ని పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నాకు తెలిసి గొడ్డలు వేటపడేటప్పుడు ఎప్పుడో చెయ్యి ఇట్లా పెట్టుంటాడు. అది కూడా ఏం జరిగింది మళ్ళీ చెప్తాను లెటర్ సంగతి చెప్పండి అని చేసిన తర్వాత వాళ్ళంతా ఇళ్ళంతా వెతికి 2 డాక్యుమెంట్లు తీస్తారు. ఐఎస్ ఇవే మనకు కావాల్సిందని చూసి ఎర్రగంగిరెడ్డికి ఇస్తే ఇవే మనకు కావాల్సిందంటే ఏంటి రావంటే అవి రౌండ్ సీల్స్ ఉన్నాయి సార్ అంటే నోటరీ వేస్తే రౌండ్ సీల్ చేస్తారు. మామూలుగా మనం సేల్ డీడ్ మీద ఏముండవు, సేల్ డీడ్ మీద ఏముండదు మన సంతకాలు తప్పిస్తే నోటరీ దాంట్లో రౌండ్ సీల్స్ ఉంటాయి. అట్లా రౌండ్ సీల్స్ ఉన్న డాక్యుమెంట్స్ నాకు చదువు పెద్దగా రాదు కాబట్టి అవేమో నాకు తెలియదు. వాళ్ళు తీసుకున్నారు, ఓటికి 2 మాటలు చూశారు, ఇవే మనకు కావాల్సిందని కన్ఫర్మ్ అయినాక ఒక మూలకు లాగి ఒక బెంచ్ దగ్గరికి తీసిపోయి లెటర్ రాయించాము ఒక పేపర్ తీసుకొని. ఆ పేపరు కూడా అమ్మాయిది నరేడు సునీత మ్యారేజ్ సర్టిఫికేట్, అది ఫోటోస్టాట్ కాపీ, ఆడ క్వార్టర్ పేపర్ అది. దాన్ని తీసుకొని వెనక వైపు సునీల్ యాదవ్ చెప్తే అతను లెటర్ రాయనికి ఒప్పుకోలేదు, మళ్ళీ విపరీతంగా కొట్టాము. అప్పుడు కొట్టి ఎర్రగంగిరెడ్డి ఉండి రే కొంచెం బూత్ పాదం నువ్వు లెటర్ రాస్తే నేను వదిలేస్తాం లేకపోతే చంపేస్తామంటే అప్పుడు సునీల్ యాదవ్ డిక్టేట్ చేస్తుంటే నేనే చెప్పాను నా తర్వాత వాడు ప్రసాద్ గారు వచ్చాడు డ్రైవరు వాడిని ఇబ్బంది పెడదామని నేనే వాని పేరు చెప్తే మా డ్రైవర్తో డ్యూటీకి తొందరగా రమ్మంటే నన్ను సత్యంతగా కొట్టాడు, ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. బ్లడ్ అంటారు కదా చెప్తా. డ్రైవర్ ప్రసాద్ను వదలొద్దు, డ్రైవర్ని వదలొద్దు అని మూలకు రాసి వివేకానంద రెడ్డిని సంతకం పెట్టాడు. తర్వాత ఇంక ఇంత పని లేదు కదా అని బాత్రూమ్లో వేసి ఎత్తుకొని పోయి ఎల్లకేసి ఇక్కడంతా నరికేసాం, పడేసి చనిపోయాను. పోయేటప్పుడు ఈయన సునీల్ యాదవ్ మళ్ళీ వెనక్కి తిరిగిపోయి చచ్చిపోయినోడిని మా అమ్మని అడుగుతావారా లా కొడక అని చనిపోయిన అతని ఉర్సనాల మీద 4-5 మాటలు తన్నడం మొదలుపెట్టాడు ఆవేశంగా. ఎర్రగంగిరెడ్డి మన పని అయిపోయింది పోదాం రండి అని మేము తూర్పు వాకిలి మైన్ డోరు లోపల నుంచి తెరుచుకొని బయటకు వచ్చాము.
బయటకు వచ్చినప్పుడు రంగన్న ఆడ బాగా గాఢ నిద్రపోతున్నాడు, మేము వచ్చిన అలికిడి విని ఎవరు ఎవరు అన్నాడు లేస్తూ, మేము వాడు చూడకముందే వెనక నుంచి ఇట్లా పారిపోయాము, ఎర్రగంగిరెడ్డి మెయిన్ గేట్లో ఉంటే బయటకు పోయినాడు అని చెప్పి ముగిస్తాడు వాడు. తర్వాత సునీల్ యాదవ్ నన్ను మోటార్ సైకిల్ ఇంటికాడ వదిలినాడు, ఆ స్టోరీ ఏదో చెప్తాడు. దీంట్లో మరి సిబిఐలోకి ఎందుకు ఆలోచన రాలేదు? డౌట్ వచ్చింది. మీకు వచ్చేసింది అది. అంటే మీరు చెప్తా మీరు చంపితే మరి మీ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు లేవు? అది మళ్ళీ చెప్తా. అసలు అంటే అబద్ధం చెప్తున్నాడా వాడు అనేది చెప్తా. ఇక్కడ అండి ఇక్కడ తగిలిన దెబ్బ ఫస్ట్ లెటర్స్ ఈయన లెటర్ రాయకముందే ఈ దెబ్బలో నుండి మెదడు బయటకు వచ్చేసింది. ఇవన్నీ కూడా బోన్ డీపు. ఈ మన డిబేట్ వింటున్నల్లా పోలీస్ ఆఫీసర్స్కు అడ్వకేట్స్కి అర్థమవుతుంది. ఇవన్నీ బోన్ డీపు. ఇదేమో బోన్ ఇట్లా పక్కకి వెళ్ళిపోయి మెదడంతా సగము ఎక్స్పోజ్ అయ్యి కారిపోయింది. ఆ ఇంజురీకి అంతా డిస్టర్బ్ అయిపోయింది. మెదడు బయటకు వచ్చినాక ఏలి ఈ 20th ఇదైనాక ఇప్పుడు ఈ పేపర్ మీద ఇట్లా రాయనికపోతే ఇదంతా రక్తం కారదా? దానికి రక్తం ఉంది, కానీ ఈ ఎద్దులు ఉంది, రక్తంలో ఇట్లా పడింది, తీశారు. మన ఎంవి కృష్ణారెడ్డి రాస్తే మొత్తం అంతా ఉండాలి కదా, నీట్గా ఉన్నాయి కదా అక్షరాలు, లైన్, దాని మీద ఏమో రక్తం పడలేదే, అది అబద్ధం ఒకటి. మెదడు బయటకు వచ్చిన తర్వాత ఈ భూప్రపంచంలో ఈ భూప్రపంచంలో మెదడు బయటకు వచ్చిన తర్వాత బతికున్నోళ్ళు లేడు. ఒకవేళ అన్కాన్షియస్ అయిపోయి గుండె గిండ నిదానం కొట్టుకొని చనిపోతాడే అదే విషయం. కాన్షియస్గా ఉన్నోడు ఎవరు లేడు మేడం, ఇంతవరకు ఎవరు లేరు. అటువంటి వాడు ఏలింత పొడి చీలిపోయి మెదడు బయటకు వచ్చినోడు లెటర్ రాస్తాడంటే వీళ్ళు డిక్టేట్ చేస్తుంటే ఇది నమ్మదగ్గదేనా? సరే మీరు సరే, నేను పోలీస్ ఆఫీసర్గా ఎన్నో ఇంకో పోస్ట్ మార్టంలోకి అటెండ్ అయినాను, నాకు బాగా తెలుసు బతకడని, మీకు తెలియకపోవచ్చు. నరేటి సునీత గారు డాక్టర్ వెల్లూరు మెడికల్ కాలేజీలో చదివింది ఆమె, ఫేమస్ మెడికల్ కాలేజ్, ఫారెన్సిక్ మెడిసిన్ చదివింది, అమెరికాలో కూడా చదివి వచ్చింది ఆమెకి. పైగా ఆమె పోస్ట్ మార్టం కూడా అటెండ్ అయింది. ఆమెకు తెలియదా మా ఫాదరు ఈ దెబ్బ పడితేనే చనిపోయింటాడని? మరి ఆమె ఏ విధంగా దస్తగిరి స్టేట్మెంట్ నమ్మి ఆయనకి సపోర్ట్ చేస్తుంది? అతనికి ఈ కోర్టులో ఏదన్నా అతని అరే అబద్ధం చెప్తున్నాడు, ఇది చూడండి అప్రూవర్ అనేది తప్పు ఉందని చెప్పి లూత్రా వస్తున్నాడు. ఇక్కడ కూడా అడుగుతాము, సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇంకో క్వశ్చన్ అడుగుతుంది కదా, దస్తగిరిని కూడా అడుగుతుంది కదా, మేము ఇద్దరం కలిసి చంపినాము అన్నారు, ఇద్దరు ముగ్గురు కలిసి, నలుగురు అనుకుందాం, మరి ఏవి మీ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ ఎందుకు దొరకలేదు? మీకు చెప్తున్నామ్మా, సిబిఐ వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు తీసుకున్నారు తెలుసా? అవినాష్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేసినాక ఛార్జ్షీట్ని రిటర్న్ చేసింది కోర్టు, సిబిఐ కోర్టు. అరే ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఏవో ఉన్నాయి, ముందు సిట్టోళ్ళు చేశారు, అవి ఎక్కడున్నాయంటే అప్పుడు కడప ఎస్పీకి లెటర్ పెట్టి తెప్పించుకున్నారు. సరే, అయితే ఇందులో ఎందుకు అవినాష్ రెడ్డిని ఇంక్లూడ్ చేయడం అయింది? ఏ బేస్లా? ఏ బేస్ లేదు, ఇతని స్టేట్మెంటే, దస్తగిరి స్టేట్మెంట్. తర్వాత ఇంప్రూవ్ చేసి ఇచ్చారు, ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు. ఫస్ట్ స్టేట్మెంట్లో లేడు, అదే చెప్తున్నా. సిబిఐ వాళ్ళకు 25/8/21 ఇచ్చిన దాంట్లో లేదు. తర్వాత 31వ తేదీ మళ్ళీ స్పెసిఫిక్గా రాశారు. ఎంత కుట్ర అంటే ఆ 4 రోజుల ముందు అసలు ఈడు కూడా ఒప్పుకోలేదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, సిబిఐలు ఈ స్టోరీ తయారు చేసి ఉమాశంకర్ రెడ్డికి అడిగారు, నువ్వు ఒప్పుకో, నిన్ను అప్రూవర్ చేసేసి నీకు జైలు పోకుండా చూస్తాం, ఈ స్టోరీ చెప్పు. నువ్వు సునీల్ యాదవ్కి అడిగారు ఈ స్టోరీ చెప్పమని, వాళ్ళిద్దరు ఒప్పుకోలేదు. ఇతను కూడా ఒప్పుకోలేదు దస్తగిరి ముందు. తర్వాత ఈ దస్తగిరి భార్య అంటే ముందు ఉంపుడు గట్ట, ఇప్పుడు భార్య చేసుకున్నాడు. వాళ్ళ మామ భార్యను తెచ్చుకున్నాడు ఆయన. ఈ అబ్బాయి 23 ఏళ్ళప్పుడు ఆమెకు 30 ఏళ్ళు, షబానానో ఏదో ఆమె పేరు. ఆమెకు 13 సంవత్సరాల అమ్మాయి, 9 సంవత్సరాల అబ్బాయి, 7 సంవత్సరాల అబ్బాయి ఉంటే ఇద్దరు మగపిల్లలు తీసుకొని ఇతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని చిన్న అబ్బాయితో ఇక్కడికి వచ్చేసింది. దీని మీద దస్తగిరి అమ్మ అక్క పోయి వివేకానంద రెడ్డిని అడిగితే ఆయన వారం 10 రోజులు పంచాయతీ చేశాడు ఇడిపిఎల్లని. ఇతను వదలలే, ఆ పాప ఎనికి పోతే ఆడ చంపుతారు కదా పులివెందుల్లో, మళ్ళీ ఎనికిపోతే. తర్వాత సిబిఐ కేసు తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆ మధ్యకాలంలో అమ్మాయిని. వాళ్ళిద్దరిని ఉత్తర దేశ యాత్ర చేయించారు 3 నెలల పాటు ఢిల్లీలో పెట్టుకొని, వాడిని బ్రెయిన్ వాష్ చేసి మరి డబ్బు పెట్టో ఏదో పెట్టి ఒప్పించి స్టేట్మెంట్కి ఒప్పించారు. ముందు ఈ అబ్బాయి కూడా ఒప్పుకోలేదు. వీళ్ళు ఈ స్టోరీ అంతా ఎందుకు తయారు చేశారంటే, స్టోరీలో ఏముంటుంది, ఎర్రగంగిరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే ఆయన 40 కోట్లకు ఒప్పుకున్నాడు, 40 కోట్లు ఇచ్చి మేము ఇస్తాము అతన్ని చంపేస్తే అని చెప్తే ఇదంతా చేయించాడని చెప్తారు. క్వశ్చన్ అడుగుతా సార్, సునీత ఉంది కదా,
ఆమె స్టేట్మెంట్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు ఆమెను కూడా అడుగుంటారు కదా, మీరు దస్తగిరిని బెయిల్ క్యాన్సిల్ కాకుండా ఎందుకు ఎవరు అడగలే సిబిఐలు కదా ఇది సిబిఐలు బెయిల్ క్యాన్సిల్ కాకుండా చూస్తున్నారు, ఈమె చేస్తుంది ఆ క్వశ్చన్ ఆమెకి నేను చంపినానని నేను వివేకానంద రెడ్డిని నేనే ఇది చేసినానని దస్తగిరి చెప్తే దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్లోకి ఎందుకు పోవట్లేదు సునీతమ్మ అనేది ఒక డౌట్ ఎవరికైనా కూడా. అందరికి డౌట్ ఉందండి. ఇది సిబిఐలో అప్పుడున్న టీం, ఆమె అందరూ కుమ్మక్కే చేసిన స్టోరీ కదా. అసలు ఈ స్టోరీ ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ ఫెయిల్ అయిపోయినారంటే ఇది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంత ఆయన అవినాష్ రెడ్డి అమ్మడు ఉంటాడు, ఆయన మాకు 40 కోట్లు ఇస్తామన్నాడు, ఈయన్ని చంపేస్తే నువ్వు సంపురా అని పిలిచి ఏదో చెప్పినాడని చెప్తాడు ఈయన. ఎవరు? దస్తగిరి కదా. వాళ్ళు ఈ స్టోరీ ఎందుకు పెట్టినారంటే ఎర్రగంగిరెడ్డి అంత ఆయన వీళ్ళ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు, శివప్రకాష్ రెడ్డికి కానీ వివేకానంద రెడ్డికి కానీ అందరికీ. ఇన్ని ఏళ్ళు మాతో పాటు తిరిగినోడు అప్రూవర్ అవుతాడు అని, ఎందుకంటే ఆల్రెడీ ఆయన బండలు దుడిచినాడని 3 నెలలు జైలుకు పోయిచ్చాడు. మళ్ళీ అరెస్ట్ చేయలేదు సిబిఐలు, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ జైలుకు పోయిచ్చినాడు కాబట్టి మళ్ళీ రీఅరెస్ట్ లేదు, బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతనికి చెప్పారు. అతనికి కూడా చాలా మంది ఎక్స్ మినిస్టర్లతో సహా జగన్మోహన్ రెడ్డి కాని వాళ్ళు చాలా ప్రెజర్ పెట్టారు ఎర్రగంగిరెడ్డి మీద వాళ్ళ మనసులతో. అరే నీకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, నువ్వు అప్రూవర్గా సిబిఐలు చెప్పినట్ల. వైఎస్ అవినాష్ మీద అతను కాలేదు. చార్జ్షీట్ల అంశాలు ఏమున్నాయి ఆయన మీద, ఏమేమో దాని మీద అందరు నవ్వే అంశాలు ఉన్నాయి, అంతకన్నా ఏం లేవు. చెప్పండి అసలు. అంటే ఎక్కడ? నంబర్ 1 ఈ అప్రూవర్లో ఆయన స్టేట్మెంట్ ఎవరు హియర్సే, అది కూడా హియర్సే. ఈ మర్డర్ వెనక అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉండారని మాకు చెప్పాడు ఎర్రగంగిరెడ్డి అంటారు అనేది ఒక స్టేట్మెంట్. అదొకటి. అంటే ఎర్రగంగిరెడ్డి దాన్ని కొరాబరేట్ చేయడం లేదు, అదంతా అబద్ధమని చెప్తున్నాడు. దానికి కనెక్ట్ చేసేకి ఏం లేవు. 40 కోట్లు చేతులు మారాలి కదా చనిపోయినాక, 1 పైసా ట్రాన్సాక్షన్ కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. అదొకటి. రెండోది వచ్చేసి ఈ సునీల్ యాదవ్ 1 గంట తెల్లవారుదామని ఆ రోజు 1 గంట 58 నిమిషాల 36 సెకండ్లకు అవినాష్ రెడ్డి కాంపౌండ్ అంటే మూల, ఈయన బెడ్రూమ్ ఇక్కడ ఉంటే ఆ మూల చాలా పెద్ద కాంపౌండ్ అలా, ఆ ఇంటికి 4 వైపులు దారి ఉంటుంది రోడ్లు. ఆ రోడ్డు పక్కన కాంపౌండ్కి 2 అడుగుల లోపల ఉన్నట్లా ఉంది. ఎప్పుడు 1 గంట 58 నిమిషాల 36 సెకండ్లకి, 37 సెకండ్ లేడు, 35 సెకండ్ లేడు. మీకు అర్థమైందా? గూగుల్ టేక్అవుట్ ఉంటే చెప్తారు వాళ్ళు. 1 సెకండ్లో ఎట్లుంటాడు? అదే గూగుల్ టేక్అవుట్. ఇప్పుడు మనం దారి పోతా ఉంటే గూగుల్ టేక్అవుట్ మనం తీస్తే మనవి చాలా శాటిలైట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది మన ఫోన్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఫోన్ ఖరీదైనది జీపీఎస్కు బాగా, ఆ రోజు ఉన్న వాతావరణం ఆధారపడి ఉంటుంది. అక్కడ బిల్డింగ్లు చెట్లు ఉంటే డిఫరెన్స్ చూపిస్తుంది. మీరు కావాలంటే మీ లొకేషన్ పంపించి చూడండి, అక్యురేట్ 4 మీటర్స్ కన్నా ఇంకా ముందుకు రాదు. ఫస్ట్ 200 మీటర్లు చూపించి ఛాన్స్ చెప్పి వెయిట్ చేస్తే 4 మీటర్స్ వచ్చి ఆగుతుంది, అంతకన్నా జీరో కాదు. ఎందుకంటే ఇది గూగుల్ టేక్అవుట్, గూగుల్ లొకేషన్. నేను ఎందుకంటే అమెరికాకి పోయినప్పుడు గూగుల్ ఆఫీస్కి పోయి వాళ్ళ ఎక్స్పర్ట్స్ మాట్లాడినా ఈ విషయం, అంటే పనిచేస్తున్న పిల్లలు ఉంటే. అది ఉండదు సార్, 2,000 మీటర్ల వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కసాట శాటిలైట్ ఆ రోజు పరిస్థితి బట్టి. జీరో అనేది అక్యురేట్గా ఎవరు చెప్పలేరు. 20 మీటర్ల నుంచి 30 మీటర్లు తేడా ఉంటుంది మనం పోతా ఉంటే. దేనికి పోయిండట మరి ఆయన అటువైపు? అదే చెప్తా, చాలా ఆశ్చర్యమైన విషయం మీకు. 1 గంట 58 నిమిషాల 36 సెకండ్లు ఉన్నాడు అని. 37 సెకండ్ ఎక్కడ ఉండదు చెప్పరు, 39 చెప్పరు కావాల్సి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎక్కడో ఆ దారెమ్మడ పోయింటాడు వాడు రాత్రి ఆ రూట్లో. ఆయన మామూలుగా డైలీ రూటా? డైలీ వాళ్ళ ఇంట్లో అక్కడే దగ్గర దస్తగిరి గారి రూటు ఇండ్లు, అక్కడ దస్తగిరి ఇండ్లు ఆ జయమ్మ కాలనీ అని ఉంటుంది వెనక సైడ్. అదే రూట్లోనే పోవాలా అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి పక్కనే. ఒక సెకండ్ ఉందంట మరి. 37 సెకండ్ ఎక్కడంటే చెప్పరు, 35, 34, 57 నిమిషం ఎక్కడ ఉన్నాడు? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి ఇంటి కాంపౌండ్లోన ఈ 1/2 గంట సేపు ఉన్నాడంటే ఒక అర్థం ఉంది, కానీ 1 సెకండ్ కనపడుతుంది అక్కడ అంటే ఏమర్థం ఉంది? లేదు. ఇది ఇట్లా ఇది ఉందా? అయితే ఇప్పుడు 2 ఉన్నారు విట్నెస్లు దీంట్లో. ఒకడేమో ఐ విట్నెస్ అని రంగన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అది కూడా పెద్ద ఫాల్స్, అది ఫ్రాడ్ అది. రెండోది దస్తగిరి స్టేట్మెంటు. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము సునీల్ యాదవ్ అనే ముద్దాయి ఇక్కడ 1 గంట 58 నిమిషాల 36 సెకండ్ 1 సెకండ్ కనపడినాడు కదా వీళ్ళకి, సిబిఐలకి. ఇక్కడ వాడి స్టేట్మెంట్ ప్రకారము, దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము రాత్రి 9:30 నుంచి తెల్లవారుదాన 3:15 వరకు అతనితోనే ఉన్నాడు.
అవినాష్ రెడ్డి ఇంటి వైపు రాలే వాళ్ళు. 9:30, 10 నుంచి 12:30 వరకు మందు కొట్టారు. 12:30కు బయలుదేరి ఆ ఇంటి వెనక వైకుంటే శివప్రకాష్ రెడ్డి ఆఫీస్ ఉంటుంది అక్కడ, ఆయన కాంట్రాక్టరు. ఆఫీస్ వరకు అక్కడ వెళ్ళారు మోటార్ సైకిల్లో. ఆడ మోటార్ సైకిల్ పార్క్ చేశారు. తర్వాత 2 కాంపౌండ్లు దూకేసి ఇలా ఇంట్లోకి పోయినారు. 3:30, 3:15 వరకు ఇంట్లోనే ఉన్నారు. ఆయన చంపి తర్వాత పారిపోయినారు. ఓకే, మరి దస్తగిరి చెప్పినట్లు అతను నేరస్థలంలో ఉన్నాడు కదా, మర్డర్ చేస్తూ ఉన్నాడు కదా సునీల్ యాదవ్. ఈయన ఇంటి ఎట్లా ఉంటాడు? నువ్వు ఏ విధంగా కనెక్ట్ చేస్తావు? ఇది మీ స్టేట్మెంటు, మీరు ఏదైతే కేసుకు ఆధారమని అప్రూవర్ స్టేట్మెంట్ ఉందో అప్రూవర్ ఏం చెప్తున్నాడు? సునీల్ యాదవ్ 9:30 నుంచి నాతోనే ఉన్నాడు 3:15 వరకు. 3:15 తర్వాత కూడా మోటార్ సైకిల్ అవి ఇంటికాడ వదిలినాడని చెప్తాడు. 4 గంటల వరకు ఉన్నాడు. మరి 1:50 అనేటప్పుడు ఈయన ఇంట్లో 1 సెకండ్ ఎట్లా కనపడతాడు? ఇది కరెక్టా, అది కరెక్టా? కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా వాడేదో దారెమ్మడు పోయింటాడు అంతే. ఆ టైంలో అటు ఇటు చూపిస్తుంటుంది 1 సెకండ్. కానీ సునీల్ యాదవే ఉన్నాడని ఏం లే, ఆయన ఫోన్ ఎవడన్నా తీసుకొని పోతే కూడా లొకేషన్ వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఇంతకీ? అది ఇవి లేదా? దొరకలే. ఇంతవరకు అందరి ఇల్లు చెక్ చేశారు, 2 ఏళ్ల తర్వాత దొరకమనుకో. ఆ చెప్పాలి కదా, ఆ డాక్యుమెంట్స్ కోసం వెతికినట్లు చెప్పారు. గొడ్డలు దొరకలేదు, డాక్యుమెంట్ దొరకలేదు. ఆ డాక్యుమెంట్స్ ఏముంటాయి? విలునామా అయితే సించి కాల్చి పారేసి ఉంటారు, దాన్ని ఉంచాల్సిన పని లేదు. ఒకవేళ ఎర్రగంగిరెడ్డి బెంగళూరు ఇదంటే నేను బెంగళూరుకు పోయినాను చెప్తే అప్పుడు ఆగిపోయింది. ఈ బెంగళూరు సంబంధించిన స్టేట్మెంట్ అని 3వ స్టేట్మెంట్లో దస్తగిరి ఇంప్రూవ్ చేస్తారు. దాన్ని ఇంప్రూవ్ చేస్తే నేను బెంగళూరుకు పోయి అంత వెరిఫై చేశాను. నేను బెంగళూరులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ యలహంక పోలీస్ స్టేషన్లో హిమాచలపతి అని అతను ఎవరైతే డిస్ప్యూట్ ఉందో ఈ రాధాకృష్ణమూర్తి ఆయన కొడుకు వెంకటప్రసాద్ మీద కేసు పెట్టాడు, క్రిమినల్ కేసు. ఫోర్జరీ 468, 420 కేసు పెట్టాడు. ఫోర్జరీ ప్లస్ చీటింగ్ అని. ఆ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు, యలహంక పోలీసులు చీటింగ్ కేసు పెట్టి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సీజ్ చేసి కోర్టుకు పంపారు. అవి 37 ఏఎంసీసీ కోర్ట్ అని దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా సీసీ నెంబర్తో సహా చెప్తాను నేను, ఉన్నాయి. ఓకేనా? వాళ్ళు ఏం చేశారు? కోర్టులో ఒరిజినల్స్ పోయిన తర్వాత రాధాకృష్ణమూర్తి కోర్టు సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాడు. నావి కదా, నా దగ్గర నుంచి సీజ్ చేశారు, నాకు సర్టిఫైడ్ కాపీ కావాలంటే సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వివేకానంద రెడ్డికి ఇచ్చి వ్యవహారం చేశాడు ఆయన. ఆ పీటర్ క్యాడీ దగ్గర ఇది అయిపోయిన తర్వాత ఇంకా కాదని తెలిసిన తర్వాత పీటర్ క్యాడీ నుంచి సర్టిఫైడ్ కాపీలు రాధాకృష్ణమూర్తి తీసుకున్నాడు. ఆయన చనిపోయినాడు కరోనాలో. ఆయన కొడుకు దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి ఆయన దగ్గర ఉన్నాయని ఆర్య శుక్లా అనే ఇన్స్పెక్టర్, సిబిఐ ఇన్స్పెక్టర్ 2021 10వ నెలలో పోయి 12/10/2021 బెంగళూరుకు పోయి ఆయన దగ్గర ఉండేటి ఫోటోస్టాట్ తీసుకొని ఆయన దగ్గర సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయని ఒక పంచనామా రాసుకొని వచ్చాడు. మరి ఇవి గంగిరెడ్డి బెంగళూరు ప్రాపర్టీ కేసులు ఎక్కడ ఉంటుంటాయి? అది కోర్టులో ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీ మన దగ్గర ఉంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తీసుకునే అవసరం లేదు. ఫోటోస్టాట్ కాపీలకు ఎవరు చంపరు కదా, దాని నుంచి ఎందుకు చంపుతారు? ఒరిజినల్స్కి చంపుతారు. పైగా ఎర్రగంగిరెడ్డికి ఆయనకేమీ డిస్ప్యూట్ లేదు ప్రాపర్టీ. వివేకానంద రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళకు కూడా ఏం డిస్ప్యూట్ లేదు, ప్రాపర్టీ డిస్ప్యూట్ లేదు. ఈ డిస్ప్యూట్ ఉండేది ఇప్పుడు ఆమె ఆస్తి 1/4 షేరు భార్యకు రాస్తాను అనేది డిస్ప్యూట్ అందరికీ. ఎవరు నష్టపోతారు? ఇక్కడ సునీత నష్టపోతుంది. నరేటి రాజశేఖర్ రెడ్డి 1/4 పోతుంది. ఈ ఆస్తి పోతే అది కాదు సమస్య. వాళ్ళ ఫ్యామిలీ ఉన్న రెస్పెక్ట్, హానర్ కూడా ప్రాబ్లం వచ్చింది కదా. సడన్గా వచ్చేసి షేక్ అస్లాం సెహన్సా వచ్చేసి వారసుడని వాళ్ళ ప్రాపర్టీలో కూర్చుంటే అది హానర్ కూడా పోతుంది కదా. అట్లా కూడా చేసి ఉండొచ్చు. అదొక కారణం, ప్రాపర్టీది ఒక కారణం అనుకో. ఈ అవినాష్ రెడ్డి వాళ్ళు చేసేకి ఏం లేదు. అది కూడా ఎందుకు చెప్తా, ముందు ఇలా చెప్పిన తర్వాత అది చెప్తా. అవినాష్ రెడ్డి వీళ్ళకు వాళ్ళ ఫాదరు 2వ పెళ్లి చేసుకొని కొడుకు కానీ 1/4 షేరు వాళ్ళకి రాస్తానన్నాడు. మరి విల్లు ప్రిపేర్ చేశాడేమో. సర్కంస్టెన్స్ అన్ని పట్టి చూస్తే బెంగళూరు డాక్యుమెంట్స్ అని అక్కడ ఉన్నాయి, బెంగళూరు కోర్టులో ఉన్నాయి, వాళ్ళ ఓనర్స్ దగ్గర ఉన్నాయి. మరి రౌండ్ సీల్ ఉండేటివి విల్లు కాబట్టి, నోటరైజ్డ్ కాబట్టి నోటరైజ్డ్ విల్లు రాశాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఈమె షమీం కూడా చెప్తుంది 1/4 షేరు నాకు రాస్తాను. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళంతా సంతకాలు పెడితే కూడా చెల్లవు కాబట్టి చనిపోయినాక విల్లు రాసింటాడు. మరణాంతరం కొడుకు వీళ్ళకి చేర్చేట్లు రాసింటాడేమో. అది ఆమెకు చేర్చే పరిస్థితి ఇంకా చేర్చిండాడు. అది ఒక కారణం ఉండవచ్చు. రెండోది వీళ్ళకి పొలిటికల్ అంబిషన్ చాలా ఉంది. నేను ముందే చెప్పా, మీ నాన్న చనిపోతే నువ్వు సీఎంఐ కూర్చున్నావు, సీఎంఐ క్యాండిడేటు
పార్టీ పెట్టినావు ఎప్పుడైనా సీఎం అవుతాం. మా నాన్న సరిపోతే మేము కదా ఎంపీ కావాల్సింది, అవినాష్ రెడ్డి ఎట్లా ఎంపీ అవుతాడు కదా అనేది వాళ్ళ కోరుకుంది. డెఫినెట్గా 16వ తేదీ అండి, ఇది చాలామంది గమనించలే. ఇది 16/3/2019 షెడ్యూల్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపాయలో లిస్ట్ అనౌన్స్ చేస్తాడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్వి, 175 ఎమ్మెల్యేస్ 25 ఎంపీస్వి. ఈయన చనిపోయింది ఎప్పుడు 15వ తేదీ ఉదయం. అంత కన్ఫ్యూజన్లో అవినాష్ రెడ్డికి కాదని, ఎందుకంటే ఓటమి చెంది ఉన్నాడు ఆయన. సుమారుగా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, 67లోన ఎంత చాలా గందరగోళంలో ఉన్నాడు. చావో బతుకో ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఖచ్చితంగా గెలిచాలో లేకపోతే లేదు. రెండో తూరి ఫెయిల్ అయినాక ఇంకా మళ్ళీ నిలబడదు పార్టీ. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో మా నాయన చనిపోతే మాకు సీట్ ఇస్తాడని కూడా చేసిండొచ్చు కదా అని నేను అంటా. మీకు ఏమైనా డౌట్ ఉందే? అట్లా కూడా జరిగిండకూడదని ఏమన్నా ఉందే? ఈ రోజు రేపట్లో చూస్తుంటే సింపతి గెయిన్ దాని మీద మాకు ఇస్తాడేమో అవినాష్ రెడ్డికి కాదని ఉండొచ్చు కదా. ఈ 2 కారణాలు నేను చెప్తా. 3వ కారణం ఏముంటుందంటే, ఎలా స్పీడ్ మీద ఉండంటే అంత స్పీడ్ మీద ఉన్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఒక వేవ్ వచ్చేసింది. ఆయన 16వ తేదీ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాడు. వివేకానంద రెడ్డి చనిపోతే ఎంత కన్ఫ్యూజ్ అయిపోయినారు. నువ్వే చంపినావు అని కేసు పెట్టవచ్చు, బాబాయ్ గొడ్డలు అనేది చేయొచ్చు, ఇవన్నీ ఉండే కదా. ప్రతిపక్షం వాళ్ళు కూడా చేసిండొచ్చు కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా చేయించుండొచ్చు కదా ఆ లీడర్లు. అందులో అక్కడున్న లీడర్స్కి 2003 ఆ ప్రాంతంలో ఎంపీపీ పదవి కోసం ఒక ఎంపీపీని చంపారు. వాని ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు 3 కారణాలల్లో ఎవరో ఒకరైతే అది ప్రొఫెషనల్ కిల్లర్ ఉన్నాడు. ఏదైనా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయితే ఉన్నాడు, మొత్తానికి ఎంగేజ్ చేసి. ఎందుకంటే ఆ 7 ముద్దలు ఎవరికి టాలీ కాయాలి వీళ్ళకి. అది అయిపోయి అవినాష్ రెడ్డికి వస్తాం. ఈ అవినాష్ రెడ్డికి వాళ్ళతో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేవు. అవినాష్ రెడ్డికి ఎంపీ గంగిరెడ్డి కోసం చేసిండేమో అనేసి చెప్తా. మళ్ళీ గంగిరెడ్డిది కూడా చెప్తా నేను, ఎందుకంటే ఈవెన్ సవాలొచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినా. ఆ సంవత్సరము 3,60,000తో గెలిచాడు ఆ ఎలక్షన్స్లో, 19 ఎలక్షన్స్లో. అప్పుడు ఇంతకుముందు 1,60,000తో గెలిచాడు. మొన్న ఇద్దరు చెల్లెళ్ళు మా నాన్నని చంపారని కొంగులు పట్టుకొని ఓట్లు అడిగి, ఎందుకంటే వివేకానంద రెడ్డి జిల్లా అంతా పెద్ద పాపులర్ లీడర్ అమ్మా. వాళ్ళతో సహాయం పొందనోడు ఉన్నాడు ప్రతి ఊర్లో. శత్రువు పోతే కూడా వాళ్ళు వచ్చి సాయం చేస్తారు, పని అవుతుందో లేదో అటెంప్ట్ చేస్తారు పని చేసేకి. అటువంటి వాడిని చంపారని 2 సిస్టర్సు 2 అమ్మగారులు కొంగులు పట్టుకొని అడిగితే కూడా 60,000 డిజాస్టర్ కదా మన వైఎస్ఆర్సీపీకి 2024 ఎలక్షన్ డిజాస్టర్ రిజల్ట్ అయినప్పటికీ కూడా 60,000తో గెలిచాడు. ఆయనకేం అవసరం ఉంది చంపనీకి? పైగా ఆయనని అవినాష్ రెడ్డికి మెయిన్ కంపెయినర్ ఏమంటారు, చీఫ్ కంపెయినర్ అంటాడు కదా, ప్రముఖమైన ప్రచారకర్తగా నియమించారు వైఎస్ఆర్సీపీ జిల్లాకు మొత్తము. వెరీ స్పెసిఫిక్గా ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాబట్టి జమ్మలమడుగు ఆయన మినిస్టర్, అప్పుడు సిట్టింగ్ ఎంపీ మినిస్టరు, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ పెట్టారు ఆయన్ని, వివేకానంద రెడ్డిని. ఈయన తరఫున అవినాష్ రెడ్డి తరఫున. అవినాష్ రెడ్డి తరఫున చనిపోయే ముందు 14వ తేదీ సాయంత్రం కూడా కరబసాయిపల్లి అని, నల్లబసాయిపల్లిలో కరబసాయిపల్లి, అది మైదుకూరులో కాన్స్టిట్యున్సీ, పొద్దుటూరు పక్కన ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. మైదుకూరు ఎక్స్ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆయన కొడుకు అశోక్ రెడ్డితో కలిసి ఈయన ఎర్రగంగిరెడ్డి పోయి 300 ఇండ్లలో ఒక పెద్ద రెడ్డిని పార్టీలోకి తీసుకొని, ప్రతాప్ రెడ్డి ఏదో పేరు ఉంది, 300 హౌస్లో ప్రచారం చేశారు. నేను పోయి 20 ఇండ్లు ఎగ్జామ్ చేశాను. నేను క్యూరియాసిటీ, ఎందుకు సిబిఐలు వాళ్ళని ఎగ్జామ్ చేయకుండా ఉన్నారు. సాయంత్రం ప్రచారం చేస్తే ఆ ఊరికి పోయి ఏం జరిగిందో ఆ రోజు, అవినాష్ కాకుండా నేను పోటీ చేస్తానని ఏమైనా చెప్పినాడని రాసుకోవచ్చు కదా వాళ్ళది. అట్లా ఎందుకు వాళ్ళని పోయినారంటే ఆడేం జరిగింది, పోతే ఆయన ప్రతి 300 ఇండ్లలో పోయి, అమ్మా మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఇట్లా అన్న రఘురామరెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, ఇద్దరిని గెలిపేలా, ఈసారి జగన్ని మనం సీఎం చేసుకోవాలా, మన జిల్లా అభివృద్ధి చేసుకోవాలా, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని 300 హౌసెస్లో తిరిగాడమ్మా. ఓకే, ఈ సబ్జెక్ట్ ఇది ఎంతసేపు మాట్లాడినా కూడా చాలా పెద్ద, నేను ఇది ఎపిసోడ్ ఒకటి అవినాష్ రెడ్డి ఇది 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను.
తర్వాత అల్లె ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆయన అవును. ఆమెను కూడా కాంప్రమైజ్ చేసి అమ్మ జగన్ సీఎం అవుతాడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను ఆ సుధీర్ రెడ్డి మీద నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేయొద్దని రాత్రి 9:30 వరకు ఆడ ఉండేసి రాత్రి 11 కూడా ఇచ్చేసిన, అవును. పాప ఆమెకి ఇచ్చిన ప్రామిస్కు ఆయన ఫుల్ఫిల్ చేసేకి మరుసటి రోజు లేడు. ఓకే, ఇప్పుడు అవినాష్ రెడ్డికి అంత టైట్గా చావోరేవు అని పోటీ చేసేటప్పుడు మనకి ఇంత మెజారిటీ వస్తుందని తెలియదు మనం. చావోరేవు చేసేటప్పుడు వివేకానంద రెడ్డి లాంటి పాపులర్ లీడరు ప్రచారం చేస్తే అతను గెలుపుకు ఈజీగా ఉంటుంది, అతన్ని చంపుకుంటే ఏమొస్తుంది? మొన్న షర్మిల గారు అంటున్నారు ఇది కడప ఎంపీ సీటు కోసమే జరిగింది అని. ఓకే, కడప ఎంపీ సీటు కోసం జరిగింటే ఎప్పుడు నమ్ముతా ఉంటామంటే పోలింగ్ అయిపోతుంది కదా రాత్రి బాక్సులన్నీ పోయిన తర్వాత ఆ రోజు రాత్రి మరుసటి రోజు రాత్రి వివేకానందని చంపింటే ఇంకా పని అయిపోయింది లేని అవినాష్ రెడ్డి వాళ్ళు చంపించినారనుకోవచ్చు. ఇంకా నామినేషన్ వేస్తారు, మరుసటి రోజు నామినేషన్ వేస్తాడు అవినాష్ రెడ్డి. అప్పుడు ఆయన చంపుకుంటే ఎవరైనా యుద్ధం ఇప్పుడు ఏదో మన ఏందో సేనాపతిని చంపుకుంటారా? మహాభారత యుద్ధంలోన రోజుకో సేనాపతి ఉంటారు, మీరు వింటుంటారు. ఆ సేనాపతిని ఎవరన్నా చంపుకుంటారా రాజు? అసలు వివేకానంద రెడ్డి బతికుండి ప్రచారం చేస్తేనే ఆయన బ్రతికుండి ప్రచారం చేయాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆయన ఎందుకు చంపుకుంటారు? కాబట్టి రీజనే లేదు అవినాష్ రెడ్డి మీద చెప్పేకి. అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేసేకి ఇంత ఎవిడెన్స్ కూడా ప్రాపర్ ఎవిడెన్స్ వాళ్ళు కలెక్ట్ చేయలేదు. ఫైనల్గా అయినా కూడా దోషి ఎవరనేది తేలే అవకాశం ఉంటుందా, లేకపోతే కథ కంచికే అన్నట్టు ఇది ఇట్లనే? దోషిని సునీత గారు కరెక్ట్గా లైన్స్లో చేసింటే అంటే ఒక అవినాష్ రెడ్డిని వీళ్ళనే జైలుకు పంపాలి, ఈ రోజు కూడా జైలుకు పంపాలనే ఆమె. అవేం ఏ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్కి తెలుదా ఈ కేసులో ఏం లేదు మొత్తం ఎత్తిపోతుందని? ఆమెకు తెలుదా? తలంతా మెదడు బయటకు వచ్చినాక లెటర్ రాసింటాడా? ఈ ఏలంతా దిగిపోయినాక లెటర్ రాస్తే దాని మీద అక్షరాలు ఉంటాయని ఆమెకు తెలుదా? అన్నీ తెలుస్తాయి. కానీ వీళ్ళని ఎట్లా వీళ్ళు అవతలోళ్ళ చేతిలో ఉండి ఒక ఇన్స్ట్రుమెంట్ అయినారు, వీళ్ళు అవతల వైరుపత్యాలకు ఇన్స్ట్రుమెంట్ అయ్యి 29 అదే ఇంపార్టెంట్. ఎందుకు ఆమె అసలు విషయం కనుక్కోకుండా చాలా ఉన్నాయి చేయాల్సినవి. వాళ్ళ ఫాదర్ బెడ్రూమ్లో స్త్రీలకు సంబంధించిన మహిళలకు చెందినగా ఇంత పొడవాటు వెంట్రుక ఒక రెడ్ ఏది బొట్టు బిళ్ళ ఇవన్నీ దొరికినాయని సిట్ వన్ వాళ్ళు సీజ్ చేసి కోర్టుకు పంపించినారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఆ ఎంట్రుక ఎవరిదో తెలుసల్లా కదా, డిఎన్ఏ టెస్ట్ చేసి సస్పెక్టెడ్ లేడీస్ని అంతా చూస్తే ఫలానా వచ్చిపోయిందని ఆ రోజు రాత్రి తెలుస్తుంది కదా. కనీసం ప్రయత్నం చేశారా? ఏలుముద్దర్ల గురించి సిబిఐలు మొత్తం ఇన్వెస్టిగేషన్ చూస్తున్నారు, ఒక్కరోజు కూడా ఏ ముద్దాయిని తీసుకొచ్చి ఏలుముద్దర్లు టాలీ అయితే అని చూడలేదు. తర్వాత ఎందుకు చూడరు? చూడలేదు, కుట్ర. వాళ్ళంతా ఐడియా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, జగన్మోహన్ రెడ్డిని భారతిని పిలిచాలా, వాళ్ళని వీలైతే వాళ్ళని ముద్దాయి చేయాలా, వీళ్ళకు బాబాయ్ గొడ్డలని ప్రచారం చేసే వాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను 100 నుంచి 200 కోట్ల డీల్ ఉంటుంది అనుకుంటున్నా. ఇది అది కూడా సుబోధ్ కుమార్ జైస్వాల్ అని సిబిఐ డైరెక్టర్ ఉన్న 2 ఏళ్ళలో జరిగింది. 25/5/2021 నుంచి 25/5/2023 తేదీ వరకు జరిగిన కుట్రలే ఇవన్నీ. ఇప్పుడున్న సిబిఐలను తిడుతుంది ఆమె. వాళ్ళకేం వాళ్ళు చూస్తేనే నవ్వుతారు. దీన్ని నాకే అర్థమవుతుంటే నాకన్నా ఎక్కువ చిన్న హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఎల్ చదివి చెప్తారు ఇవన్నీ పాయింట్లు రాసింది. నేనే అన్నీ ముందు వాళ్ళు చదివి సార్ ఇన్ని తప్పులు చేశారు సార్ వీళ్ళని, తర్వాత నేను కూడా వెరిఫై చేశాను. అన్ని తప్పులు ఉంటే ఇప్పుడు సిబిఐలో ఉన్న వాళ్ళకి తెలిసిండదా? ఇప్పుడున్న టీంలకి వాళ్ళు లేరు, ఆ డైరెక్టర్ లేదు, ఆ టీం లేరు. చదివితే ఇదే చెత్త కేసు, దీన్ని మనం ముట్టుకుంటే కూడా ఇంకా గబ్బైపోతామని వాళ్ళకి తెలిసే వాళ్ళు మేము చేయము అయిపోయింది దీన్ని అని చెప్తున్నారు. ఇప్పుడు ఆమె నా స్టేట్మెంట్ ఫైనల్గా చెప్పేది, ఆమె ఎంతసేపు ఉన్నా 2029 వరకు దీన్ని లాగి అదే కనిపిస్తుంది బాబాయ్ గొడ్డలని ప్రచారం చేసే వాళ్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే పిటిషన్ వేసి భారతిని జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని ఎగ్జామ్ చేయాలా, ఇంక్లూడ్ చేయాలా అంటది. ఈమె ఉద్దేశం ఇది. సిబిఐలకు పెద్ద ప్రాబ్లం ఉంది. సిబిఐలు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతే ఫస్ట్ ఏం అడుగుతారు? మీరంతా కథ విన్నారు కదా, ఏం అడుగుతారు చెప్పండి? ఎంపీ సీటు గురించి కదా అడిగేది. ఏమయ్యా ఎంపీ సీటు కోసం చంపాడంట, ఏం సంగతి అంటే ఆయన నవ్వి చెప్తాడు, ఎవడయ్యా వివేకానంద రెడ్డి, ఆయనకి ఏం సంబంధం దీంట్లో? ఆయన మా అమ్మ మీద పోటీ చేసి కాంగ్రెస్లో ఉండే, అది సరే ఒక్క ఉండే, మేము పిలిస్తే ఆయన వస్తానంటే నేను పిలిచి ఇచ్చాను, సీటు కూడా ఇచ్చాను. అది ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చానే నేను నా దయదాచిన మీద నేను ఇస్తేనే. అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా నేను ఇవ్వాల్సింది. ఆయన చెప్తే ఇవ్వను. పైగా
ఆయన ఎప్పుడు హెడ్ ఆఫీస్ కూడా పోడు. తాడేపల్లిలో ఆయన స్క్రీనింగ్ కమిటీలు కానీ సెలక్షన్ కమిటీలు కానీ ఎక్కడ మెంబరు కూడా కాదు. ఆయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు దీంట్లో, ఏం కథ అసలు? మా బాబాయే అవినాష్ రెడ్డికి సీటు ఏమని రికమెండ్ చేశాడు, ఆయనే ప్రచారం చేస్తున్నాడు అని ఒక మాట చెప్తే మొత్తం కేసు అంతా పేక ముక్కలా కూలిపోతుంది. అది సిబిఐలకు తెలుసు, ఈమె కూడా తెలుసోలేదో కానీ వీళ్ళకేమి లాగు మీ అన్నని మీ వదని లాగు దీంట్లో చూసినావా విచారణ జరిగింది అని ఇట్లా మన పక్కన ఏదో పక్కనే సీట్ వేసి కూర్చొని రాస్తారు పేపర్లో. ప్రశ్నల పరంపరకు ఉక్కిరి బిక్కిరైన జగన్మోహన్ రెడ్డి కంట తడబెట్టి తల్లడిల్లిన భారతమ్మ అని రాసేకి పనికొస్తుంది తప్పిస్తే వివేకానంద రెడ్డి మహానుభావుడైన నేను అత్యంత ప్రేమిస్తాను, ఆయన్ని ఎంతో గౌరవిస్తాను. ఆయన పర్సనల్ విషయాలన్నీ తర్వాత ప్రేమిస్తాను. ఆయనకు దిక్కులేని సావదస్తే వాడిని చంపిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారమ్మా నాకు తెలిసినంత వరకు. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వివేకానంద రెడ్డి లేడు, ఇప్పుడు వివేకానంద రెడ్డి ఆయన తల్లడిల్లింది ఆయన వారసుడికి బాగా చెప్పారమ్మా. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదోటి కాదు. సెమెం స్టేట్మెంట్ ప్రకారము పలుమార్లు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏమి చూడి, మా కుటుంబంలో నేను రాజశేఖర రెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉండేది. ఓకే, జగన్కి మగపిల్లలు లేరు, నాకు మగపిల్లలు లేరు. జగన్ తర్వాత ఈడే షేక్ అస్లాం సెహన్సానే మన రాజకీయ వారసుడు మా వైఎస్ కుటుంబానికని పలుమార్లు ఆమెతో చెప్పాడు ఆయన కదా. ఇప్పుడు ఆమె పరిస్థితి నాకు తెలిసి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు రేపప్ప ఆ అబ్బాయికి వారసుడిగా ఈ 4 భాగాలలో ఒక భాగానికి ఫైట్ చేసుకునే అవకాశం ఉందా లేదా? లేకపోతే భయపెట్టి ఒక భాగానికి ఏముంది, మొత్తం ఆయనకు సంబంధించిన ఆస్తిలో సగం వస్తుంది ఆయనకి. ఇద్దరు బిడ్డ సునీత షేక్ అస్లాం సెహన్సానే కదా. అంటే వీళ్ళు బెదిరించి ఈమె ఎవరు రక్తము పంచుకో పుట్టిందో అబ్బాయి కూడా అంతే వస్తుంది. ఆమె ఫైట్ చేస్తే వస్తుంది, కానీ అంత లేదేమో భయపెడతారు. ఇప్పుడు ఇంకోటి వివాహం చట్టబద్ధం అవన్నీ లేదు ఇప్పుడు చట్టంలో. లెగిటిమేట్ చేయాలతా ఇల్లిగిటిమేట్ చేయాలతా కావాలంటే నువ్వు నీ డిఎన్ఏ ఆ డిఎన్ఏ చెక్ చేయించండి. ఇద్దరికి వివేకానంద రెడ్డి పుడతారు, వివేకానంద రెడ్డి సంతానమే తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అర్థమైపోతుంది. అంతే కదండి. ఆమెకు డౌట్ ఉంటే రేపు పొద్దున ఇష్యూ వస్తే ఆమె పాపం సిబిఐలు అందరూ బెదిరిస్తే ఆమె ఎక్కడో అజ్ఞాతవాసం ఉండిపోయింది, పాపం షాక్ గురైపోయింది. నాకు తెలిసినంత వరకు ఆమె స్టేట్మెంట్ ఏమంటే దీంట్లో నేను వచ్చి బయటకు వచ్చి చూస్తే నా భర్త యొక్క ఇమేజే పోతుంది, చనిపోయినాడు ఆయన, చనిపోయినాక ఆయన వ్యక్తిత్వం హననం ఇవన్నీ జరుగుతాయి కదా, నేను వచ్చి మాట్లాడితే అని ఊరుకున్నానే ఆమె అంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో మేము కౌంటర్స్ ఇస్తే వాళ్ళకి మా బాబాయ్ చాలా గొప్పగా ఉంది, గొప్ప అభిప్రాయం ఉంది ప్రజల్లో, అదంతా నాశనం అయిపోయి ఆయన ఉమనైజరు, రెండో పెళ్లి, పిల్లలు ఇదంతా బయటకు వస్తుంది అని ఆయన అనుకున్నాడు. కానీ సొంత కూతురు కుటుంబ సభ్యులు మాత్రము వాళ్ళు చేసే పెంటకు మొత్తం పెంట అయిపోయి ఆయన నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. చేద్దాం సార్, ఇంకా డీప్ డిస్కషన్ చేద్దాం దీని మీద మరుసటి రోజు, ఎందుకంటే ఉంది ఇంకా. ఎందుకంటే ఒక పార్ట్లో ఒక చిన్న ఒక రేణు అంత తీసుకున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నిజమేనండి, నేను ఎందుకంటే మీరు 2 రోజులు కూడా మాట్లాడాను అంత 2-3 స్టేట్ల గురించే మాట్లాడుతున్నాను. అందుకే నేను కూడా రంగన్నని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేసి చెప్పింది ఉంది. రంగన్న స్టేట్మెంట్ ఏం చెప్పాడు, దస్తగిరి ఏం స్టేట్మెంట్ చెప్పాడు, ఈ రెండు ఎంత కాంట్రడిక్షన్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఆ చార్జ్ షీట్ లో ఎన్ని ఉన్నాయో వాటి ఒక్కొక్క పార్ట్ తీసుకోవాలి. ఎందుకంటే అన్ని తీసుకొస్తేనే ప్రజలకు స్పష్టంగా ఏమి ఎస్ఎంఎస్లు ఇచ్చింది, ఈ అమ్మ కూతుర్ని ఎట్లా తిట్టింది అమ్మాయి, తనకు ఇబ్బంది ఉందని, ఎంత వాళ్ళ మధ్యన వాళ్ళ కుటుంబం మధ్యన సమయం గురించి ఈయన వివేకానంద రెడ్డి ఎలా నలిగిపోయాడు, నలిగిపోయి ఉంటాడు కదా. ఇవన్నీ ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా. అదంటే ఎవరి దగ్గర అర్థమవుతుంది. సిబిఐలు 2-3 టీములు 2 భాగాలు చేశారు. అది ఫస్ట్ ఏమో సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చేంత వరకు సుధా సింగ్ గారు ఎస్పీ క్యాడర్, ఒరిస్సా లేడీ, ఆమె లేడీ ఐపీఎస్ ఆఫీసర్, ఒరిస్సా క్యాడర్ అమ్మాయి ఆమె ఉండింది. తర్వాత దీపక్ గౌర్ అని ఒక డిఎస్పీ క్యాడర్ ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు వాళ్ళు. ప్రతిరా వీళ్ళు బెంగళూరు అంతా తిరిగి ఎక్కడ అవకాశం ఉందని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిందే సంవత్సరం తర్వాత జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకునే చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు, ప్రాపర్గా చేశారు వాళ్ళు. ఎప్పుడైతే సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చాడో ఆమెను తప్పించేసాడు ముందు సుధా సింగ్ని. రామ్ సింగ్ అని అడిషనల్ ఎస్పీ అతను కింద ఎస్ఐ నుండి పైకి వచ్చాడు. రామ్ సింగ్ మీదనే పలు ఆరోపణలు. సుప్రీంకోర్టు కూడా తీసేస్తారా లేకపోతే నేను ఆర్డర్ ఇవ్వాలనేది. మీరు సాయంత్రం లోపల వాడిని తీసేయకుంటే నేనే ఆర్డర్ ఇస్తాను సుప్రీంకోర్టు బెదిరిస్తే తీసేశారు అతన్ని సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నప్పుడు. ఎందుకంటే వాడు
అతన్ని తీసుకొచ్చి పెట్టి తర్వాత సూపర్వైజర్ చేసి మళ్ళీ దీపక్ గౌర్ను కూడా తీసేసి మళ్ళీ అతన్నే అయిపో చేసేసి ఇంకా అప్పటి నుండి సునీతమ్మ నాగస్వరం వస్తుంటే పాముల మాదిరి ఆడింది సిబిఐ. ఇప్పుడు 25/5/2021 వరకు అయిపోయి సుబోధ్ కుమార్ అయిపోయిన ఇప్పుడు తర్వాత ఆడట్లేదని ఆమె బాధ. ఫైనల్ టీం ఇంకోటి వచ్చింది. వాళ్ళు సచ్చిసిడి ఏంద్రా ఇది రామాయణం అని ఓ ఛార్జ్ షీట్ ఏదో తప్పులు తడకగా వేశారు అవినాష్ రెడ్డి మీద. వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి దాంట్లో చూస్తే ఏమి ఇస్తారు? ఇప్పుడు వాళ్ళని తిరుగుతూ ఉంది సిబిఐలని. నేను ఆడిచ్చినట్లు ఆడడం లేదని ఆమె బాధ. సార్ అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చెల్లెకు అన్యాయం చేసినని చెప్పుకుంటూ తన తండ్రి ఆస్తిని 4 భాగాలుగా సమపాలుగా పంచాలనుకున్న ఆస్తిని ఈరోజు చెల్లెకు అన్యాయం చేస్తుండు అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ విజయమ్మ లేఖ విడుదలని కానీ లేకపోతే వైఎస్ విజయమ్మ మాటలు కానీ బయటకు వస్తున్నాయి. మాటలు రావడం లేదులే, లేఖ మాత్రం బయటకు వచ్చింది. లేక ఆమె పలు సందర్భాల్లో ఎప్పుడో మాట్లాడినవి ఏదో చిన్న చిన్న బిట్లుగా చేసుకొని సదర్ మీడియా వాళ్ళు కొంచెం వైరల్ చేసుకుంటున్న విషయము. సరే, మరి ఆమె దానికి మీరు ఆ లేఖని గమనించారా? ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు లేఖలు ఇస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి లేఖ ఇస్తుంటారు, అందరు ఇస్తుంటారు కదా ఏదైనా స్టేట్మెంట్. ఎవరైనా నోటరీ దగ్గర పోయి ఇది ఆమె సంతకమైన ఎవరైనా ఇచ్చిస్తారా? ఆమె స్టేట్మెంట్ ఇస్తే నోటరీ అవసరమైందండి? నాకు అర్థం కాలేదు. మీరు ఆమె సంతకం చూసారా? విజయమ్మక్క ఆమె కంపెనీ వ్యవహారాలు కానీ చానెట్లో ఉంటుంది, ఆమె షేర్ హోల్డర్గానో ఎట్లో కొన్ని వేలు లక్షల సంతకాలు చేసి ఉంటుంది. మరి ఈ సంతకం ఎందుకు ఓవర్ రైట్ అయింది? చూడండి మీరు. విజయాన్ లోపలే సరే అది క్రియేట్ చేసిన లేఖ అనుకుందాం అంటే ఆమె ఎందుకు ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు కదా, నేను విడుదల చేసిన లేఖ కాదని చెప్తే కదా. విజయమ్మకి కత్తి పెట్టి నిన్ను చంపుతామని భయభ్రాంతులు వేసి సంతకం పెట్టించారా, లేకపోతే నువ్వు సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి చేశారా అనేది మనకు తెలియని విషయం అది. అంతేగాని దాంట్లో ఉన్న వాస్తవాలకు నేను చిన్న మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను 2004 నుంచి అక్కడ ఉన్నా. సీఎం గారు రాజశేఖర రెడ్డి సీఎం కాకుండా ఉంటే ఉన్నాను. వీళ్ళు రాజశేఖర రెడ్డి ఎలక్షన్ ముందు చాలా అప్పులు చేస్తుండే కోంటోళ్ళతో. ఓకే, ఆ సందర్భం నుంచి కూడా చూస్తున్నా నేను. ఈ అబ్బాయి బిజినెస్ చేసి డబ్బులు తెచ్చిస్తున్నాడు. ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు 10 కోట్లకు అమ్మి వచ్చి కడపకు ఖర్చు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి 2004లో. ఆ సందర్భంలో ఈయన డబ్బు తెచ్చి ఖర్చు పెడితే ఎంపీ అయ్యేది వివేకానంద రెడ్డి కదా. వివేకానంద రెడ్డి బదులు ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి, షర్మిల, మా విజయమ్మ వీళ్ళంతా అడిగారు. పెద్ద పంచాయతీ జరిగింది తనకి. మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో అంతా వచ్చేసి ఇది మనం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎలక్షన్కి పోతున్నాం, పాదయాత్ర అయిపోయింది. అయినా కానీ వివేకానంద రెడ్డికి ఉన్న ఇమేజే మమ్మల్ని గెలిపిస్తుందయ్యా అని వదర్రాజు రెడ్డి ఇటువంటి వాళ్ళంతా అబ్జెక్షన్ చేశారు. అప్పుడు నేను ఇన్స్పెక్టర్గా ఉన్నా కాబట్టి నేను విన్న సంగతి. అప్పుడు ఈమె వాళ్ళ బాబాయిని సట్టు పట్టుకొని నువ్వు వేసుకున్న కడ్రాయర్తో సహా మా సంపాదనే మాదే, అది నువ్వేంది పోటీ చేసేది మా అన్న కాకుండా కానీ అడిగింది ఈమె అని అందరూ పులివెందులంతా క్లోజ్ సర్కిల్స్ అంతా చెప్పారు. నాకు గుర్తుంది. నాకు ఇంకా అది ఇచ్చిపెట్టు, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఏమంటుంది మన కొండా రాఘవరెడ్డి చెప్పినా కానీ నాకు తెలిసిన విషయాలు కానీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఎవరు ఆస్తులు వాళ్ళకు రాసేసాడు. కూతురుకు రాయాల్సింది కూతురుకు రాశాడు, జగన్మోహన్ రెడ్డికి రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి రాశాడు. ఈమె విజయమ్మ లెటర్లు ఏమంటుంది? 4 మనవళ్ళకు మనవరాళ్లకు, అదే 3 మనవరాళ్ళు 1 మనవళ్ళే అది రాయాల్సింది. సరే, వాళ్ళు ఎవరో టైప్ చేసిన వాళ్ళు చేశారు, ఎవరన్నా ఏమన్నా చెప్పారు. సమానంగానే ఆయన మనసులో అనుకున్నాడు ఎవరు? రాజశేఖర రెడ్డి భావన. రాజశేఖర రెడ్డి భావన ఉన్నప్పుడు అప్పుడే కూడా 3 మనవరాళ్ళకు ఆ మనవనికి 4 భాగాలుగా ఆయనే ఆస్తి డివైడ్ చేయొచ్చు కదా. ఆయన చేతిలో ఉంది కదా, ఆయనే కదా రాసింది. మీకు అర్థమైంది? ఒకవేళ రాజశేఖర రెడ్డికి 4కి సమానంగా తీసుకోవాలంటే ఆయనే సమానంగా పనిచేసిపోయింటే అయిపోయింది. ఇప్పుడు మీరు అసలు ఆ లెటర్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఆ లెటరు ఆమెది ఫోర్తుడు అని అంటా నేను. ఆ సంతకమే ఫోర్జరీ అని అంటా నేను. అందుకని నోటరీ చేయించాను. 50 రూపాయలు ఇస్తే నోటరీ సంతకం పెడతాడు, అది ఇచ్చిపెట్టు. అంత నోటరీ చేయించిన అవసరం ఫోర్జరీ అయినందుకే చేశారు అది. అంటే ప్రజలను ఒక్కసారి నమ్మించాలా అని చూసా. నోటరీ కాబట్టి ఆమె సొంతంగా చేసిండేది. నోటరీ చేసినాడంటే మీరు 50 రూపాయలు ఇస్తే సంతకం సీల్ వేసి ఇస్తాడు, తర్వాత సంతకాలు పెట్టించుకుంటారు. కావాలంటే ఇండియాలో అట్లే జరుగుతుంది. ఒక మెసేజ్ పాస్ చేయొచ్చు కదా. ఆమె ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడలేదు. విజయమ్మ మాట్లాడిందా లెటర్? నాది మాట్లాడలేదు. కాదని చెప్పొచ్చు, కాదని చెప్పడు. చెప్తే ఆమెకేం బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
కూతురు ప్రేమ అది వదిలి మరి ఎందుకు ఉండదు ఇప్పుడు ఒకటండి రాజశేఖర రెడ్డికి నలుగురు అంటే ముగ్గురు మనవరాళ్ళు మనవనికి 4 భాగాలుగా ఈక్వల్గా షేర్ చేయాలంటే ఆయనే కదా వీళ్ళకంతా ఆస్తులు పంచిచ్చిపోయింది చనిపోయే ముందర ఆయనే నలుగురు రాసేసి ఉంటారు కదా ఆయన అభిప్రాయం అలా ఉంటే ఒక గిల్లో రాసింటే అట్లే రాస్తాడు కదా నలుగురు సమానంగా ఉండాలని ఇప్పుడు షర్మిలమ్మ ఆస్తిని కొట్టేసిండా లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొట్టేస్తాడు ఆమెకు వాళ్ళ నాయన ఏం కొట్టేకపోతే ఎందుకు ఆమె ఎందుకు వాదిస్తుంది ఈ రోజు నాకు ఇంకా వెరీ సింపుల్ అమ్మా వీళ్ళకి ఆస్తులు ఎక్కడి వచ్చినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి వలన వచ్చినాయి ఆయన నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిలకి ఇవ్వాల్సింది షర్మిలమ్మకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులు పంపకం కాకుండా ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఆయన కష్టపడి వ్యాపారాలు చేస్తున్నాడు ఇక్కడ ఈ ఖమ్మం జిల్లా లేకపోతే వరంగల్లోన గ్రెనైట్ దానిలో పనిచేశాడు మీకు ఎవరికి తెలియదు గ్రెనైట్ క్వారీల కాడ వచ్చి ఎండలో కూర్చొని వర్క్ చేశాడు వాళ్ళ ఆయన ప్రతిపక్షం లీడర్ ఉన్నప్పుడు అక్కడ బెంగళూరులో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ చేశాడు అట్లాంటి ప్రాజెక్టులు కూడా ఆమెకి ఇచ్చాడు కదా చాలా ఇచ్చాడు ఇప్పుడు ఈమె ఏం అడుగుతుంది రాజశేఖర పేరు మీద ఉండేటివి అందరు కలిసి అమ్మ నువ్వు అందరు కలిసి నాకు సంతకం పెట్టమని అడగడంలే జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాపర్టీస్ నాకు సంతకం రిజిస్టర్ చేసేయమని అడుగుతుంది ఒకవేళ అది రాజశేఖర రెడ్డి అయితే ఈయన అడగాల్సిన పనిలే కదా ఆటోమేటిక్గా ఆమెకు సగం ఆస్తి వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి సంపాదించింది ఏమని అడుగుతుంది అయినా ఆమెకు పెళ్ళి 30 ఏళ్ళు అయిపోయాయి అయినా కానీ ఈ మధ్య కాలంలోనే సరస్వతి సిమెంట్స్లోన ఆయన స్వయార్జితం అది ఆయన స్వయార్జితం భారత సిమెంట్స్ కూడా ఆయన స్వయార్జితం ఆయన స్వయం శక్తితో తీసుకునేది ప్రతి ల్యాండ్ ఆయనే పోయి కొన్నాడు 1000-2000 రూపాయలు చేయని రేట్ని ₹1,00,000 పైన పెట్టుకున్నాడు ఆ కాలంలో దాని నుండి సంపాదించాడు దాంట్లో 50%ని 2,500 కోట్లు కమ్మాడు ఆయన మళ్ళీ అటువంటి ప్రాజెక్టే పెట్టాడు ఆయన మంచి వ్యాపారంలో మంచి అతను తెలివితేటలతో సంపాదించుకున్నాడు అయినా ఆమెకు 40% ఏదో ఇస్తాను షేర్ అన్నాడు ప్రేమతో ఇప్పుడు మీరు నా చెల్లెలు నీకు నాకు మంచి రిలేషన్స్ ఉంటే ఎన్నైనా ఇస్తా ఈ రిలేషన్స్ లేకుంటే ఏమి ఇస్తా నేను నువ్వు నా చావు కోరుకుంటున్నావే నా పతనం కోరుకుంటున్నావే నా అడ్రస్సే లేకుండా చేయాలని చూస్తున్నావు నా స్థానం నీకు కావాలని ట్రై చేస్తున్నావు పొలిటికల్కి కూడా మరి నేను ఎందుకు ఇస్తాను నేను సంపాదించింది ఎందుకు ఇస్తాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్దో లేకపోతే వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న సంపాదించిన ఆస్తి అయితే ఆటోమేటిక్గా ఆమె షేర్ వస్తుంది వాళ్ళ ఫాదర్ బతుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆమెకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈమె కోరిక ఏమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి రిజిస్టర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ అది కదా సో లేకైతే ఫోర్జరీ అంటారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలలో పావు విషయాలే తీసుకున్నాను ఇంకా మళ్ళీ తీసుకుందాం దీని క్లారిటీ ప్రజల ముందు తీసుకుందాం నేను మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ నేను ఏది చెప్పినా కానీ సిబిఐ వారు పలు స్టేట్మెంట్లు రికార్డ్ చేసినారు కదా ఈ రికార్డ్ చేసిన స్టేట్మెంట్లలో ఉన్న విషయాలే చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళంతా కాంట్రడిక్షన్